ఏమంటున్నారు? 2000 సంతోషమేనా? సంతోషమేనా? కష్టమా? 2023 వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ రేపటి నుంచి కొత్త సంవత్సరం రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం సిద్ధపడి నూతన సంవత్సరము కొరకు మనం ఎదురు చూడవలసిన వారమైంటున్నాం. అయితే ఈ యొక్క సిద్ధపాటులో దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 1 Corinthians chapter 5 6వ వచనం, chapter 5 verse 6. 1 Corinthians chapter 5 verse 6. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని, ముద్ద అంతయు పులియచేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. దేవుడు మనలందరినీ కూడా మనలో మనము ఏం చేయకూడదు అంటున్నాడండి? డు నాట్ బోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరు ఏం చేయొద్దు అంటున్నాడు? మిమ్మును గూర్చి మీరు అతిశయపడొద్దు అనేసి అంటున్నాడు కదా. దేవుడు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలంటున్నాడు. పాతదైన పులిపిండిని ఏం చేయమంటున్నాడు? తీసి పారవేసేయమనేసి అంటున్నాడు. దేవుడు మనల్ని ఒక నూతనమైన ముద్దగా, అది ఎటువంటిది అనేసి అంటే పులియని రొట్టెగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టెల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ది అన్లీవెన్డ్ బ్రెడ్ అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనము చూస్తాము. ఇక్కడ పాస్ ఓవర్ టైంలో, అనగా పస్కా పశువు వధింపబడుచున్న సమయంలో వారు పులియని రొట్టెల పండుగను ఆచరిస్తారు. ఈ యొక్క పండుగ ఆచారములో వారు చేస్తున్న దానిని బట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీరు మిమ్మును గూర్చి మీరు ఏం చేయకూడదు అంటున్నాడు? అతిశయపడకూడదు. చాలా చక్కగా వివరిస్తూ అంటున్నాడు. మరలా చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయునని మీరెరుగరా. పులిసినది కొంచెమున్నా కానీ ముద్ద అంతా ఏమైపోతుందంటండి? పులిసిపోతుంది. కాబట్టి కొంచెము కూడా పాపం అనేది పెట్టుకోవడానికి వీలది. వాళ్ళ ఉదయకాలం కూడా చెప్పాను నేను. కొంచెం పాపం పెట్టుకున్నా ఏమవుతుంది? ఒక్క పాపాన్ని మరలా కొత్త సంవత్సరంలోకి తీసుకొని వస్తానంటే కుదరదు. అన్నిటిని తీసి పారవేయాలని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా వాటిని ఏం చేయమన్నాడు? చంపివేయుడని ప్రభువు చెప్తున్నాడు. యూ షుడ్ కిల్ దెమ్. దేవునికి అయిష్టమైనవన్నీ కూడా వాటిని చంపివేయాలి. వాటన్నిటిని కూడా నీ జీవితంలో నుండి తీసివేయాలి. పులిసినది ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు అనేసి ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు ఈ రీతిగా భక్తుడైన పౌలు గారు సంఘముతో, కొరింథీ సంఘముతో చెప్పుచున్నారు అనేసి అంటే, అక్కడ కొరింథీ సంఘములో కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నవి. ఆ విషయాలను బట్టి తను హెచ్చరిక చేయవలసి వచ్చింది. తర్వాత 9వ వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అసలు పులియటం అంటే ఎట్లా పులిసిపోతుంది, ఈ పిండి ఎట్లా పులిసిపోతుంది అన్న విషయములో ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎవరితో సాంగత్యం చేయొద్దంటున్నాడు? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను
ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడే జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చెయ్యకూడదు. చాలా జాగ్రత్త. సహోదరులలో అనేసి అంటున్నాడు. సహోదరులలో ఎంత చెప్పినా కానీ మాట వినకుండా ఇటువంటి ఇక్కడ ఒక లిస్ట్ పెట్టబడింది, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను కదా, అక్కడ వాడెవడైనను సహోదరులలో నుండి ఎవరైనా అనేసి అంటున్నాడు. బట్ నౌ ఐ హావ్ రిటన్ అంటు యూ నాట్ టు కీప్ కంపెనీ ఇఫ్ ఎనీ మ్యాన్ దట్ ఈస్ కాల్డ్ ఎ బ్రదర్ టు బి బ్రదర్ బి ఎ ఫార్నికేటర్. ఒక సహోదరుడిగా ఉండి ఇటువంటి లిస్టులలో ఉన్న వారితో మనం ఏం చేయనంటున్నాడు? సాంగత్యము లేదా సహవాసము చేయకూడదని స్పష్టంగా చెప్తున్నాడు. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, తర్వాత లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తర్వాత త్రాగుబోతు కానీ. సహోదరులలో కూడా త్రాగుబోతులు ఉంటారు. అట్లాంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని ప్రభు అంటున్నాడు. విశ్వాసులలో త్రాగుబోతులు ఉంటారు, విశ్వాసులలో తిట్టుబోతులు ఉంటారు కదా, విగ్రహారాధికులు ఉంటారు. విశ్వాసులుగా పేరు చెప్తూ ఏం చేస్తుంటారు? విగ్రహారాధన చేస్తుంటారు. ఉదయకాల సమయంలో నేను చెప్పాను కదా, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మహాతల్లి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేస్తాను కానీ ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇల్లు శుభ్రం కావాలి. ఇంటి నిండా ఏం పెట్టుకున్నదండి? విగ్రహాలు పెట్టుకొని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అనేసి బాప్తిజం పొంది, ఇటువంటివన్నీ దేవుని సముఖంలో నచ్చవు, దేవునికి నచ్చవు. కాబట్టి కొత్త సంవత్సరంలోనికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి అనేసి అంటే, వీటిని అన్నిటినీ కూడా తుడిచిపెట్టివేసి కదా, తుడిచిపెట్టివేసి మనము మన యొక్క జీవితంలో ప్రభు వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళాల్సిన వారం ఏంటున్నాం. అయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ కదా, నోరు తెరిస్తే ఏమొస్తూ ఉంటవి? తిట్లు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇల్లు క్లీన్ చేసే వాళ్ళకి చూడాలి. వారికి మరి అది గిఫ్టా తెలియదు, సైతాన్ ఏమైనా తీసుకొచ్చి పెడుతుందో తెలియదు, కానీ ఆ క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే తిట్లు వస్తూ ఉంటాయి కదా. ఇది వెయ్యొద్దంటే ఇక్కడే వేస్తారు, ఇది పెట్టొద్దంటే ఇక్కడే పెడతారు, ముట్టదంటే ముట్టారు, చేయొద్దంటే చేశారు అని అప్పుడే వస్తుంటాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ ద కాల్డ్ పీపుల్. దేవుని కొరకు, రక్షణ కొరకు మనము పిలువబడిన వారం. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిస్తే నోటి నిండా తిట్లు పెట్టుకొని మళ్ళీ ఆదివారం వచ్చి పరిశుద్ధ పాటలు పాడడం కాదు. మనలో ఇటువంటి గుణగణాలు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. హల్లెలూయా. ఉదయకాలం చెప్పాను, భక్తుడైన పౌలు చెప్తూ ఏమంటున్నాడు? వీటన్నిటిని కూడా శాశ్వతముగా ఏం చేయాలంట? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వీటన్నిటిని కూడా శాశ్వతముగా చంపివేసి అనేసి అంటున్నారు. అవి చావబడాలి. చాలామంది ఏంటంటే, నేను చేస్తాను బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. నువ్వు కాదు చావాల్సింది. నిన్ను ఇబ్బంది పెట్టుచున్నా, నిన్ను పీడించుచున్నా ఆ యొక్క భయంకరమైన పాపపు క్రియలన్నీ చచ్చిపోవాలని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. యూ షుడ్ కిల్ దెమ్. అవి చచ్చిపోవాలి, కానీ నువ్వు కాదు చావాల్సింది. దేవుడు నిన్ను బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చీకటిలో సంచరించుచున్న జనులు గొప్ప వెలుగు చూచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కానీ నిన్ను చీకటిలో నడిపించడానికి కాదు దేవుడు వచ్చింది. ఇంకా చచ్చిపోతా అంటే ఇంకా చీకటిలోనికి పోవడానికి నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. కాదు, నీ జీవితంలో వెలుగు, క్రీస్తు ప్రభువారి యొక్క వెలుగును చూస్తూ నువ్వు ఆయన వెలుగు వైపు నువ్వు నడిపించబడవలసిన వ్యక్తి వైంటున్నావు. కాబట్టి పులిసినది ఏ కొంచెము ఉన్నా కానీ దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? తీసి పారవేసేయాలి. తీసి జేబులో పెట్టుకోవడం కాదు, పర్సులో పెట్టుకోవడం కాదు, బీరువాలో పెట్టుకోవడం కాదు. ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి? లాకర్లలో పెట్టుకోవడం కాదు. ఇక్కడ నుండి ప్రయాణం చేసి ఆంధ్ర వరకు వెళ్ళాను. అమ్మ వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను, మరి ప్రార్థన చేస్తాను, బ్రదరు మీరు అందరూ రెడీగా ఉండండి, వస్తున్నాను, ప్రార్థన చేస్తాను అనేసి అంటే, ఓకే పాస్టర్ గారు అన్నీ అయిపోయాయి పాస్టర్ గారు, అన్నీ చేసేసాం పాస్టర్ గారు అనేసి అన్నారు. ఇంటికి పోతే భార్య, భర్త, పిల్లలు అందరూ టప్ప పడిపోతున్నారు. ఏమైందమ్మా తీసేశారనేసి అంటే, పాస్టర్ గారు అన్నీ తీసేశాను పాస్టర్ గారు. ఇక దేవుడు దర్శనం చూపించి ఎక్కడ పెట్టారో దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఫస్ట్ మీరు తీసుకొస్తారా లేదా అని చెప్పాను.
బియ్యంలో నుండి ఒక రాయి అనమాట, ఒక ముద్ద ఏదో ఉన్నది మొత్తానికి, ఏదో ఏమంటారు కదా, బుద్ధ స్టాచ్యూ ఏదో మొత్తానికి ఉన్నది, సంథింగ్ ఏదో చిన్నది, బియ్యంలో పెట్టుకుంటారంట. అందులో బియ్యంలో పెట్టుకొని అన్నం కూరలు వండుకుంటున్నారు వీళ్ళు. అది తీసుకొచ్చారు. పాస్టర్ గారు దొరికింది. ఎక్కడ దొరికింది? బియ్యంలో దొరికింది. నో, ఇదే కాదు, ఇంకా ఉన్నాయి, తీసుకురండి అనేసి అంటే బీరువా లోపల అతికిచ్చున్నది ఒకటి, అది తీసుకొచ్చారు. లేదు, ఇంకా ఉన్నాయి, తీసుకురండి దేవుడు చెప్తున్నాడు. లాకర్ ఓపెన్ చేశారు. లాకర్ నిండా కూడా వారు ఇంతకుముందు ఆరాధించిన విగ్రహాలు, వాటికి సంబంధించిన అన్ని కూడా దాచిపెట్టుకున్నారు. ఇవన్నీ చేశారు. ఇంకా ఉన్నాయి, తీసుకురండి అనేసి అంటే పక్కింట్లోకి పోయి సంచి తెచ్చుకున్నారు. ఎక్కడ దాచిపెట్టారండి? పాస్టర్ గారు వస్తున్నారని. పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్తారు, మీ ఇంట్లో దాచిపెట్టుకోండి, పాస్టర్ గారు వెళ్ళిపోయాను మళ్ళా ఇంట్లోకి షిఫ్ట్ చేయాలి. ఇది కాదండి కావాల్సింది. మొత్తం అన్నీ తీసుకొచ్చి ఎక్కడికంటే పొలిమేర దాటిన తర్వాత అక్కడ అవి ఎప్పుడైతే పారవేయబడ్డాయో అప్పుడు కానీ ఇంటికి డెలివరెన్స్ వచ్చింది. హల్లెలూయా. లేకపోతే నెలకొకరు హాస్పిటల్, నెలకొకరు ఏదో ఒకటి, ఒకరు హాస్పిటల్ నుంచి రాగానే ఇంకొకరు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఒకరు బాధలో ఉన్నారు, ఇంకొకరు తగ్గిపోగానే ఇంకొకరికి డబ్బులు వచ్చాయి, మంచి ఎన్నో లక్షలు వచ్చాయంట చేతికి వచ్చాయి. ఈ డబ్బులు మంచిగా చక్కగా ఖర్చు పెట్టుకుందాం అనే వరకు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. లక్షలు హాస్పిటల్కి పోసేసారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి అంటే బికాస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ క్రైస్ట్. వాటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? పారవేయమన్నాడు. అవునా కాదా? పారవేస్తున్నారా? మరి దేవునికి అయిష్టమైన పారవేస్తున్నారా, దాచిపెట్టుకుంటున్నారా? కదా. ఫోన్లో ఏమిస్తాడు అనేసి అంటే డస్ట్బిన్ ఒకటి ఇస్తాడు కదా, రీసైకిల్ బిన్ అనేసి ఏదో ఉంటుంది. ఆ డస్ట్బిన్ ఎందుకు పెట్టాడు? నీకు అయిష్టమైన పని ఏం చేయమన్నాడు? పడవేయాలి. లేకపోతే ఏమవుతుంది? అన్ని సాఫ్ట్వేర్లు అన్ని అట్లనే పెట్టుకున్నారు అనుకోండి, ఫోన్ ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, పని చేయదు. ఏంటి నా ఫోన్ పని చేయలేదంటే ఆ చెత్త పడేస్తే కానీ నీ ఫోన్ పని చేస్తుంది. నీ లైఫ్ కూడా ఎందుకు ముందుకు కొనసాగట్లేదు అనేసి అంటే బికాస్ యు ఆర్ కీపింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బీయింగ్ వర్ది ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీటన్నిటిని పారవేస్తే తప్ప యూ కెనాట్ ఫాలో ఇన్ ద ఇయర్ ఎహెడ్ ఆఫ్ యూ. నీ ముందున్న ఆ యొక్క నూతన సంవత్సరంలో నీవు నడవచాలవు, నీవు గెలవచాలవు. ఇక్కడేమొచ్చున్నాడు? వీరందరూ కూడా ఏమిటి? ఇంకేమొచ్చుండండి? విగ్రహారాధికుడు కానీ, ఇంకా తిట్టుబోతు కానీ. కాబట్టి కనీసం ఇప్పుడన్నా ప్రతిష్ఠించుకోండి. కొత్త సంవత్సరం రాకముందే, ప్రభువా నా నోట్లో ఏముండకూడదు? తిట్టు కనపడకూడదు. హల్లెలూయా. తిట్టు వస్తే వేసేయండి, మిమ్మల్ని మీరు వేసేసుకోండి, మూతి మీద కొట్టండి, మీకు మీరే కొట్టుకుంటే అప్పుడు ఎవరి మీద బాధ కంప్లైంట్ రాదు. హల్లెలూయా. డోంట్ బీ లైక్ దట్. ఏమొచ్చున్నాడు? తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, ఇంకా దోచుకున్నవాడు కానీ కదా. ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయి అనేసి అంటే పదండి వెళ్దాం తీసుకుందాం, దోచుకోవటం, ఇట్లాంటి మూటాలలో కావచ్చు, ఇటువంటి వారితో కానీ సాంగత్యము చేయకుండా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. అయ్యున్న ఎడల అట్టి వానితో ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు. ఇంకేమంటున్నాడు? ఇంకేం చేయొద్దంటండి? వాళ్ళతో కలిసి ఏం చేయొద్దంట? భుజింపనుకూడదు. నా మాటలా బైబిల్ చెప్తున్న మాటలు చెప్పండి మీరే. పాస్టర్ గారు ఇక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోతే ఎట్లా పాస్టర్ గారు? దేవుని ప్రేమ చూపించాలి కదా. దేవుని ప్రేమ చూపించాల్సింది వారికి కాదు. ఎవరికి చూపించాలి అంటే అన్యజనాంగమునకు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమను పొందుకోలేదో వారికి దేవుని ప్రేమను చూపించండి. కానీ దేవుని ప్రేమ పొందుకొని కూడా వారు ఎట్లా ఉన్నారు అనేసి అంటే అవిధేయులుగా ఉన్నారు, దేవుని వాక్యమునకు లోబడటము లేదు, వారితో సాంగత్యము చేయకూడదు అనేసి ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. కాబట్టి ఇంత స్ట్రిక్ట్గా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటే మనం ఏమి చేస్తూ ఉన్నాము కదా, ఏ రీతిగా మనము కొనసాగుతూ ఉన్నాము? మనలోని పాత స్థితి పోవాలి. దేవుడు మన జీవితాలలో మనకు నూతనత్వాన్ని దయచేయాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు కదా. మనలోని పాత స్వభావము, పాపపు స్వభావము అవన్నీ కూడా కొట్టివేయబడాలని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. భక్తుడైన ఎహెచ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే ఎహెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయంలో దేవుడు మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు చూడండి. 11వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాం. 18వ వచనం 18.
వారు అక్కడికి వచ్చి తాము చేసి ఉన్న హేయ క్రియలను చేయుట మానుదురు. దేర్ షుడ్ బి ఎ ఫుల్ స్టాప్ అని ప్రభువు చెప్తున్నాడు. దేర్ షుడ్ బి ఎ ఫుల్ స్టాప్. మానకుండా మరలా కొత్త సంవత్సరం అదే వస్తే నీ జీవితంలో కొత్త సంవత్సరం వచ్చి కూడా వేస్తే ఇంకా సమస్యలు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. కానీ వాటన్నిటిని మానివేయాలని ప్రభువు చెప్తున్నాడు. మానుదురు అనేసి అంటున్నాడు. ఇంకా వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు వారి శరీరంలో ఏమున్నదంట? రాతి గుండె ఉన్నది. ఎంత చెప్పినా మొండిగా. సరే, ఇప్పటి వరకు మొండిగా అటువంటి రాళ్ళ లాంటి హృదయాలు ఉన్నాయేమో, కానీ గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా బండలాంటి నా హృదయాన్ని మార్చండి ప్రభువా, నా యొక్క జీవిత స్థితిగతులను మార్చండి ప్రభా, నీకు లోబడే మంచి మనసు నాకు దయచేయండి ప్రభా, దేవునికి అయిష్టమైనవన్నీ కూడా నీ జీవితంలో నుండి తొలగించుకొని ప్రభువు బిడ్డగా మారునట్లుగా నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బీన్ అగైన్స్ట్ హిస్ విల్. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా ప్రతిదీ కూడా కొట్టివేయాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో నుండి తొలగించుకోవాలని ప్రభువు చెప్పొచ్చు ఉన్నాడు. ఇంకను మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? రాతి గుండెను తీసి మనలో ఏక మనస్సును కలగచేసి నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే పాత స్థితి కాదు. పాత స్థితిలో ఏం చేశారంటే ఆత్మను చంపుకొని దేవునికి అయిష్టమైన పనులు చేశారు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి ఆత్మ కాదు మనలో. దేవుడు నూతన ఆత్మను మనకి ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క నూతన ఆత్మ మనము పొందుకొనుటకు గాను మనము ప్రభు యొక్క దృష్టిలో, అప్పుడు వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. కాబట్టి ఆయనకు ప్రజలుగా మనం ఉండాలి అంటే, ఒకప్పుడు మనం ప్రజగా లేని వారము, కానీ ప్రభు యొక్క ప్రజగా మనము చేయబడ్డాము. వీ షుడ్ టేక్ అవే ఆల్ దీస్ కదా. ఉదయకాలము చెప్పాను, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఎక్కడ కొట్టిపెట్టబడాలి? ఎక్కడ కొట్టబడాలి? సిలువకు కొట్టబడాలి. ఇవన్నీ కూడా ఓల్డ్ సెల్ఫ్ అన్నది కూడా సిలువకు కొట్టి వేయబడాలి. పులిసిన పిండి, ఈ పులిసిన పిండి ఇంకా కొంచెం పులిసింది మీతో పాటు తీసుకొని వచ్చినా కానీ మరలా ముద్దంతా కూడా పులియ చేస్తుంది. కాబట్టి యాజ్ వైల్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ, వైల్ గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్, యూ షుడ్ డెడికేట్ యువర్ లైఫ్ అంటూ గాడ్. దేవునికి సమర్పించుకొని నీలో ఉన్న ఆ పులిసిన స్థితిని ప్రభువుకు అప్పచెప్పేసి దాన్ని పారవేసేయమంటున్నాడు. సిలువకు కొట్టివేయబడాలి. దేవునికి అయిష్టమైన క్రియలన్నీ కూడా సిలువకు కొట్టివేయబడి నీలో నూతనత్వము రావాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. చెట్లను మనము చూచినట్లయితే, చెట్లు వృక్షములను మనము గమనించినట్లయితే ప్రతి సంవత్సరము అవి చేసేది ఏంటి అంటే కదా, ఒకానొక కాలంలో ఏం కాలం అంది అది? ఆకులు రాలే కాలం కదా. ఆకులు రాలిపోతాయి, పాత ఆకులన్నీ రాలిపోతాయి, మరలా కొత్తగా చిగురు పుడతాయి. హల్లెలూయా. కొత్తగా చిగురు పుడుతుంది. మనలో ఏంటంటే పాత స్థితే ఇంకా నీలో పెట్టుకున్నట్లయితే నీలో కొత్తదనము రాదు, చిగురు పుట్టే స్థితి రాదు. యెషయి మొద్దున ఏం పుడుతుందంట? చిగురు పుట్టును. యెషయి మొద్దున చిగురు పుట్టును. కాబట్టి ఆ చిగురు పుట్టాలి అంటే పాత స్థితిగతులన్నీ కొట్టివేయబడాలి, చంపివేయబడాలని ప్రభు అంటున్నాడు. ద ఓల్డ్ సెల్ఫ్, ఓల్డ్ నేచర్, కోపము, తాపము, పాపము, దేవునికి అయిష్టమైన మార్గములన్నీ కూడా, నీ యొక్క నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ స్నేహితులు సమస్తము కూడా, ఈవెన్ స్నేహితులను కూడా ఏం చేయాలంటున్నాడు దేవుడు? విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైన వారితో సాంగత్యము చేయకూడదనేసి కదా. విశ్వాసికి అవిశ్వాసికి ఏంటంటున్నాడు? పాలు ఎక్కడిది కదా. వారితో మీరు ఎట్లా ఉండకూడదు అంటున్నాడు? జోడుగా అవిశ్వాసులతో మీరు ఎట్లా ఉండకూడదు అంటున్నాడు? 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14 నుండి మనం చూస్తాం. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి కదా. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, వారితో కలిసి ఉండకూడదు అనేసి అంటున్నాడు. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్తే వారు 24 గంటలు ఏంటంటే మంచోడిని ఎట్లా జడగొట్టాలనే ప్లాన్ చేస్తూ ఉంటారు. సినిమా చూడనోడిని ఏం చేస్తారు? ఎట్లా సినిమాకి తీసుకెళ్లాలా, ఏం కాదురా ఒక్కసారి చూద్దాం సినిమా, ఒక్కసారి రా అనేసి లాక్కొని వెళ్ళి
పాడు చేయడానికే వారు ప్లాన్ చేస్తారు, కానీ నీతిమత్వముగా ఉండేవారిని అదే రీతిగా ఉంచే ఉద్దేశం వారికి ఉండదు. కాబట్టి అవిశ్వాసులతో మీరు ఎట్లా ఉండకూడదు అంటున్నాడు, జోడుగా ఉండకూడదు. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదనేసి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని ఆలయమునకు దేనితో పొందిక అంటున్నాడు? విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయం అంటే ఏంటి చెప్పండి? మన హృదయమే దేవుని ఆలయము. హల్లెలూయా. మన హృదయము దేవుని ఆలయము. కాబట్టి ఈ ఆలయములో ఏం పెట్టుకోకూడదు? విగ్రహములు పెట్టుకోకూడదు. డోంట్ కీప్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. అదే రీతిగా ప్రభు అంటున్నాడు, నాకంటే మీరు ఎక్కువగా దేనిని ప్రేమించినను నాకు పాత్రులు కారు, నాకు శిష్యులు కారని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఒక పాత సెల్ఫ్ అనేది చంపివేయబడాలి. నూతనత్వం కొరకు మనము ప్లాన్ చేద్దాం. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఇదిగో పాత పులిసిన ఈ యొక్క పిండిని నేను తీసివేస్తున్నాను, ఇదిగో పులియని ఒక ముద్దను నేను నీకు ఇస్తున్నానని ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అందులో ఎటువంటి పాప శాపములు లేకుండా, దేవునికి అవిధేయమైన స్థితిగతులు లేకుండా దేవుడు నడిపించటానికి ఆయనే మన యొక్క పాత స్థితిని తీసివేస్తాననేసి వాగ్దానము చేస్తుండగా, ఆ యొక్క నిజమైన పస్కా బలి పశువుగా పిలువబడుచున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి సిలువ యొద్దకు వచ్చి మనం ఆయనను వేడుకుందాం. క్రొత్త సంవత్సరము రాకముందే ఆల్రెడీ ఒక ఉదయకాల సమయంలో ఎంతమంది వచ్చారో, యు హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ వెల్ టు వెల్కమ్ ద న్యూ ఇయర్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాత సెల్ఫ్ అంతా కూడా చంపివేయబడింది. ఇదిగో నూతనత్వము మనకు కావాలి. అటువంటి నూతనమైన జీవితమును మనం పొందుకోవటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి. ఇంకా కొద్ది నిమిషములలో మనము నూతన సంవత్సరంలోనికి అడిగడనై ఉండగా, లెట్ us all dedicate our lives unto God. ఇంకా పులిసినది ఏ కొద్దిదైనా మీలో ఉన్నట్లయితే ప్రభువా తీసివేయండి. ప్రభువా, నేను సంపూర్ణముగా నిన్ను ఆరాధించాలి. పాటలు పాడతాం, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించును ప్రభువా, పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, అని నిన్ను కొనియాడుతాను, నిన్ను స్తుతిస్తాను. పాటలు బాగానే పాడుతున్నాం, కానీ ఆ పూర్ణ హృదయాన్ని, పూర్ణ మనస్సును, పూర్ణ ఆత్మను ప్రభువునకు సమర్పించావా? లార్డ్, ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ అంటు ది. లార్డ్, ఐ వాంట్ టు గివ్ మై లైఫ్ అంటు ది. ప్రభువా, నా సమస్తమును, నా జీవితమును, నా జీవమును నీకు అర్పిస్తున్నాను ప్రభువా తండ్రి. నా పూర్ణ హృదయము నీకు అర్పిస్తున్నాను, నా పూర్ణ మనస్సును నీకు అర్పిస్తున్నాను, నా పూర్ణ ఆత్మను నీకు అర్పిస్తున్నాను, నా ప్రాణాత్మ శరీరములను నీకు అర్పిస్తున్నాను ప్రభువా తండ్రి. తండ్రి మీకు ఇష్టమైన ప్రభువా తండ్రి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములన్నింటినీ కూడా నేను తీసి పారవేస్తున్నాను ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా. లెట్ us dedicate our lives unto God. నూతన సంవత్సరంలోనికి మనం అడుగుడనై ఉండగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తన యొక్క గాయపడిన హస్తములను చాచి ప్రభు పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ మనస్సును నాకు ఇస్తావా? నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నా మహిమ కొరకు జీవిస్తావా అనేసి ప్రభు పిలుస్తూ ఉండగా, ఇంకా లోకం వైపే చూస్తున్నావా? లోకాశల వైపే చూస్తున్నావా? God is calling you. As the Lord God is calling you, dedicate your life unto thee and unto the Lord Jesus. Hallelujah, hallelujah. Have mercy upon us, Lord. Have mercy upon us, Lord. Hallelujah, hallelujah, hallelujah. శరీరాశ, నేత్రాశ, జీవాపుడంబములం, శరీరాశ, నేత్రాశ, జీవాపుడంబములం శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెదా. శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెదా. నా యేసుకై జీవింతును, నా యేసుతో జీవింతును, నా యేసుకై జీవింతును, నా యేసుతో జీవింతును. శరీరాశ, నేత్రాశ, జీవాపుడంబములం, శరీరాశ, నేత్రాశ, జీవాపుడంబములం శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెదా. శాశ్వతముగా చంపివేసి
సమర్పించుకుందాం. నూతన సంవత్సరానికి వెళ్తుండగా మనలోని పులిసిన పిండి అంతా కూడా తీసివేయబడాలి తండ్రి. పాత ముద్దను తండ్రి, పులిసిపోయిన ముద్దను ప్రభువా నాలో నుండి తీసివేయండి ప్రభువా. పులియని తండ్రి పిండిగా నన్ను చేయండి ప్రభువా. పులియని పిండిగా నన్ను చేయండి ప్రభువా. పరిశుద్ధమైన జీవితము నాకు దయచేయండి. నిన్ను వెంబడించే జీవితము, పరిశుద్ధమైన తండ్రి బాటలో నడుచుటకు గాను ప్రభువా నీకు ఇష్టమైన జీవితం నాకు దయచేయండి. Dedicate your life. Dedicate your life. God's presence is moving amongst us. దేవుని సన్నిధి మన మధ్య సంచారము చేయుచుండగా ప్రభువు మనల్ని నూతనమైన ఆశీర్వాదములతో ఎదుర్కొని ఉంచి ఉండగా Dedicate your life. Dedicate your life unto God. Oh ribadiri kabadiri kabadara. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రమయ్యా. అందరూ కూడా ఒక్క నిమిషము ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ శరీరమును, ప్రాణాత్మ శరీరములను ప్రభువునకు అర్పించి, ప్రభువా నా జీవితకాలం అంతయు నీ కొరకు జీవిస్తాను ప్రభువా. నా తుది శ్వాస వరకు తండ్రి నీ మహిమ కొరకు జీవిస్తాను ప్రభువా. రానైన నూతన సంవత్సరం కొరకు నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచుమునైనా. ఇప్పటి వరకు ఓడిపోయానేమో కానీ ప్రభువా నా ముందున్న జీవితము నాకు విజయం ఇవ్వబోతున్నారు ప్రభువా. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను ప్రభువా. Lord, I give you my heart, I give you my soul. Live for you alone. Every breath that I take, every moment I'm away, Lord, have your way in me. Na hrudini kittunu Prabhuva, na pranamu nikatintunu. కొరకేనే జీవింతున్. నా ప్రతి శ్వాస యందు నే జీవించు ప్రతి క్షణమందు నీ మార్గములో నన్ను నడుపు ప్రభు. నా ప్రతి శ్వాస యందు నే జీవించు ప్రతి క్షణమందు నీ మార్గములో నా ప్రతి శ్వాస యందు నే జీవించు ప్రతి క్షణమందు నీ మార్గములో నన్ను నడుపు ప్రభు. నా ప్రతి శ్వాస యందు నే జీవించు ప్రతి క్షణమందు నీ మార్గములో నన్ను నడుపు ప్రభు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవుల రాజా, మీ బిడ్డలు మీ సన్నిధానంలో చేసిన ప్రభువా ప్రమాణములను తండ్రి ఒడంబడికను ప్రభువా మీరు తండ్రి చూచుచున్న దేవుడు ప్రభువా, వారి మాటపై నిలబడుటకు మీ కృపను మీరు దయచేయండి. రానైన నూతన సంవత్సరము తండ్రి మీ యొక్క బహుమానముగా ప్రభువా, మీ దయా కిరీటముగా తండ్రి మీరే ధరింపచేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. విజయ వీరులుగా ప్రభువా తండ్రి, జయించే వారిగా ప్రభువా తండ్రి మీ బిడ్డలు ముందుకు కొనసాగుదురుగాక ప్రభువా. ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభువా. మీకు ఆత్మ బలమును మీరు దయచేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. దైవికమైన శక్తి ప్రతి బిడ్డకు దయచేయబడునుగాక ప్రభువా. క్రీస్తులో విజయ వీరులుగా కొనసాగుదురుగాక ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. దుష్టునిపై జయమును దయచేయండి, లోకాశలపై జయమును మీరు దయచేయండి ప్రభువా తండ్రి. సాతాను శక్తులపై జయమును దయచేయండి, ఓటమిపై జయమును మీరు దయచేయండి ప్రభువా తండ్రి. విజయ వీరులుగా కొనసాగుటకు మీ ఆత్మ బలమును, ఆత్మశక్తిని మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ మీకే వందనాలు, పరిశుద్ధుడా మీకే వందనాలు, పరమ తండ్రి మీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మోకరించిన వారు, అదే రీతిగా కూర్చున్న వారు కూడా మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ నూతన సంవత్సరంలో మేము అడిగినట్టుగా మీ కృపా సహాయతలు మాకు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్ఠ నామమున బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అదే రీతిగా రెండు చేతులు పైకెత్తి ఈ పాట పాడుతూ దేవుని నామం చెల్లిద్దాం. మనము నూతన సంవత్సరంలో ఇంకా కొద్ది క్షణములలో దేవుని యొక్క కృపను బట్టి నూతన సంవత్సరంలో మనం అడిగిడనై ఉండగా దేవుని కృపను పొందుకున్నట్టుకు గాను రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 hallelujah. We worship you, Lord. Hallelujah. పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా, యేసు ప్రభు నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, జీవుల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఉచితమైన ప్రేమ చేత, మీ కరుణ చేత, కటాక్షము చేతనైనా
మరి యొక్క నూతన సంవత్సరము 2024 సంవత్సరమును మా జీవితంలోనైనా మీరు బహుకరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరము చప్పట్లు కొట్టి దేవుని నూతన సంవత్సరము నూతన సంవత్సరము నూతన అభిషేకము విడుదలపైకి దిగి వచ్చును గాక. నూతన ఆశీర్వాదములు అందించబడును గాక. ప్రభువు దాచించిన శ్రేష్టమైన దీవెనలు అందించబడును గాక. దేవుని కృప తండ్రి మీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. ప్రభువు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకునైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఈ నూతన సంవత్సరపు తండ్రి ప్రథమ ఆరాధనలో తను మేము పాల్పంపులు పొందుచుండగా మీ సన్నిధి మాతో నిలుచునుగాక. మీరే మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో బ్రతిమిలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర 2024 సంవత్సర శుభములను తెలుపుచున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరము లేచి నిలుచుండి ఒక పాట పాడుచు దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. ఈ క్రొత్త సంవత్సరం క్రీస్తేసుకు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. విధి తంపు యాత్రలో పరవళ్ళు త్రొక్కుచు విశ్వాస పరుగును కడముట్టించేదను అనే పాట పాడుతూ మన హృదయములను మన ఆత్మలను ప్రభువుకు సమర్పించుకొని లెట్ us dedicate this new year into the hands of God. దేవుని చేతులకు అప్పచెప్పి మనల్ని మనము ప్రతిష్ఠించుకుందాం. ప్రభు సన్నిధానములో ఈ యొక్క తీర్మానముతో కూడిన ఒడంబడికతో కూడిన ఈ యొక్క ప్రమాణముతో కూడిన ఈ యొక్క పాట పాడుతూ దేవుని సన్నిధానంలో లెట్ us dedicate our lives by singing this song. ఈ క్రొత్త సంవత్సరం బ్యాక్ వాళ్ళ కూడా జస్ట్ జూమ్ కొంచెం జూమ్ చేయండి. ఈ క్రొత్త సంవత్సరం క్రీస్తేసుకు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. ఈ క్రొత్త సంవత్సరం క్రీస్తేసుకు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. విధి తప్పు యాత్రలో పరవళ్ళు త్రొక్కుచు, విధి తప్పు యాత్రలో పరవళ్ళు త్రొక్కుచు విశ్వాస పరుగును కడముట్టించేదను. విశ్వాస పరుగును కడముట్టించేదను. యేసుతోనే గడిపెదను, యేసుతోనే గడిపెదను, యేసుతోనే నడిచెదను, యేసుతోనే వెళ్ళెదను, సాగి వెళ్ళెదను. యేసుతోనే గడిపెదను, యేసుతోనే నడిచెదను, యేసుతోనే వెళ్ళెదను, సాగి వెళ్ళెదను. ఈ కొత్త సంవత్సరం క్రీస్తేసుకు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. ఈ కొత్త సంవత్సరం క్రీస్తేసుకు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. వాగ్దాన దేశము నే చేరు వరకు, వాగ్దాన దేశము నే చేరు వరకు అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళెదను. అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళెదను. వాగ్దాన దేశం, వాగ్దాన దేశము నే చేరు వరకు, వాగ్దాన దేశము నే చేరు వరకు అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళెదను. అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళెదను. పగలు మేఘ స్తంభమైన, రాత్రి అగ్ని స్తంభమైన, పగలు మేఘ స్తంభమైన, రాత్రి అగ్ని స్తంభమైన యేసయ్య రెక్కల
సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం ఈ కొత్త సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం యుద్ధ భూములైన సాతాను సమూహాలైన యుద్ధ భూములైన సాతాను సమూహాలైన వాక్య ఖడ్గము దూయచు జయముతో వెళ్ళెదరు ఆత్మ ఖడ్గము దూయచు జయముతో వెళ్ళెదరు యుద్ధ భూములైన సాతాను సమూహాలైన యుద్ధ భూములైన సాతాను సమూహాలైన ఆత్మ ఖడ్గము దూయచు జయముతో వెళ్ళెదరు ఆత్మ ఖడ్గము దూయచు జయముతో వెళ్ళెదరు పగలు మేఘ స్తంభమైన రాత్రి అగ్ని స్తంభమైన పగలు మేఘ స్తంభమైన రాత్రి అగ్ని స్తంభమైన యేసయ్య రెక్కల నీడన సాగి వెళ్ళెదం యేసయ్య రెక్కల నీడన సాగి వెళ్ళెదం ఈ కొత్త సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం ఈ కొత్త సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం విదితంపు యాత్రలో పరవళ్ళు త్రొక్కుచు విదితంపు యాత్రలో పరవళ్ళు త్రొక్కుచు విశ్వాస పరుగుతో కడముట్టించెదం విశ్వాస పరుగులో కడముట్టించెదం యేసుతోనే గడిపెదం యేసుతోనే నడిచెదం యేసుతోనే వెళ్ళెదం సాగి వెళ్ళెదం యేసుతోనే గడిపెదం యేసుతోనే నడిచెదం యేసుతోనే వెళ్ళెదం సాగి వెళ్ళెదం ఈ కొత్త సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం ఈ కొత్త సంవత్సరం క్రీస్తు కంకితం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదం హల్లెలూయా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక సమయంలో వాక్య భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. కీర్తనలు 91 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. మన మధ్యలో ఉన్న షారన్ సిస్టర్ గారు ముందుకు వచ్చి ఒక వాక్యము చదువుచుండగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. Psalm number 91. మైక్ ఎక్కడ ఉంది చూడండి. కింద మన పెట్టారు. Where's the mic? హల్లెలూయా. 91 ఇతర ప్రత్యుత్తర చదువుదాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. సత్యము కేడమును గాయమై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను,
నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. దైవ చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఈ యొక్క సమయంలో క్లుప్తముగా మన మధ్యలో ఉన్న సౌజన్య సిస్టర్ గారు వాక్యం నిమిత్తం షార్ట్ ప్రేయర్ చేయాల్సింది. పరిశుద్ధుడా, మహాగరుడా, అద్వితీయుడా, సర్వోన్నతుడ వగుదేవ, మమ్మల్ని ప్రభు గడిచిన నాయన సంవత్సరం అంతయు కూడా ప్రభు నీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచే ప్రభు, నీ కృపను బట్టి ప్రభు, నీ మహిమతో నిండి ఉన్న నీ మందిరములో ప్రభు నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రభు నీ యొక్క నాయన ప్రభు వెలుగులో నడుస్తూ ప్రభు నాయన మరి ప్రభా మమ్మల్ని మేము తండ్రి వాక్యానుసారముగా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రభా నీ యొక్క నాయన మాటలను బట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ప్రభా నాయన వ్యర్థమైన వాటి వైపు కాకుండా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనే ప్రభా నిత్య సుఖములు ప్రభా సంపూర్ణ సంతోషము ప్రభా నీ మెండైన నిండైన దీవెనలు ప్రభా కృప నాయన నువ్వెంతో కృపను అనుగ్రహించు దేవుడవు అని ప్రభా నీ పరిశుద్ధ సన్నిధి చేరి ప్రభా మరి మీరు తండ్రి దయతో మాకు అనుగ్రహించిన నూతన సంవత్సరంలోనికి ప్రభా మరి మీకు నాయన మేము ప్రభా ప్రవేశించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మహాభాగ్యమును బట్టి నీ సన్నిధిని బట్టి ప్రభా మీకు నాయన కోటానుకోట వందనముల స్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి నాయన మరి 91వ దావీదు కీర్తనలో ప్రభా మేము ప్రభా నీ యొక్క నాయన చిత్తానుసారముగా తండ్రి మమ్మల్ని మేము తండ్రి ఈ వాక్యములో ప్రభా ఇది మన తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారం మీకు అయిష్టమైనది అయోగ్యమైనది ప్రభా ఆయన తండ్రి మాలో నుంచి ప్రభా మేము సమస్తమును కూడా చంపివేసి ప్రభా నీకు ఇష్టానుసారణముగా నీకు ప్రియులముగా నీ చిత్తమును జరిగించి నీ కట్టడలను నీ ఆజ్ఞలను ప్రభా కైకొనుచు ప్రభా నీ శాసనముల చొప్పున ప్రభా నీ విధుల చొప్పున ప్రభా నీ యందు మేము నడిచినప్పుడు ప్రభా ఇదిగో నా మీరు 91వ దావీదు కీర్తనలో ప్రభా సెలవిచ్చినటువంటి ప్రతి మాట ప్రతి వాక్కును కూడా ప్రభా మా జీవితంలో తప్పకుండా మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన శక్తివంతుడవైన దేవుడివి ప్రభా నెరవేర్చుటకు ప్రభా శక్తివంతుడవు అని ప్రభా నీ మాట మీద ప్రభా మేము నాయన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రభా నీ వైపు తిరిగి ప్రభా నిజముగా మహోన్నతిని చాటున నివసించాలని ప్రభా సర్వోన్నతిని నీడలోనే విశ్రమించాలి అని ప్రభా ఇదిగో నాయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ప్రభా నిజముగా తండ్రి భక్తుడు సెలవిచ్చిన రీతిగా నీ నీడలో నీ కృపలో నీ రెక్కల చాటున ప్రభా మేము తండ్రి నివసించినప్పుడు ప్రభా ఏ అపాయము ఏ తెగులు ప్రభా మా గుడారములను సమీపించదు అని ప్రభా నిన్ను ప్రేమించినప్పుడు ప్రభా ఆయన శ్రమలో మీరు మాకు తోడై ఉంటారు అని ప్రభా మమ్మల్ని ప్రభా గొప్ప చేసి ప్రభా ఈ లోకంలో మీ సాక్షి బిడ్డలుగా నిత్యము నీ నామ మహిమార్థముగా మమ్మల్ని నిలుపుకునే దేవుడు అని ప్రభా నిన్ను వెతికిన వారికి నిజముగా నిన్ను వెతికి వారికి ప్రభా నిత్యమును సమీపముగా ఉండు దేవుడవే కాపాడు దేవుడవే మా పాదములను త్రొట్టిల్లనీయక ప్రభా మా ప్రతి ఒక్క నాయన మరి ప్రభా స్థితిగతులలో ప్రభా నాయన మాకు తోడుగా ఉండుటకు ప్రభా నీ దూతలకు ప్రభా మా నిమిత్తము ఆజ్ఞాపిస్తాము అని ప్రభా మీరు తండ్రి చక్కగా నాయన ఎంతో వివరముగా తండ్రి మాతో సూటిగా తేటగా నాయన వివరముగా తండ్రి మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం
తండ్రి నీ మాట సత్యము ప్రభా, అది అగ్ని వంటిది ప్రభా. నీవు మాట ఇచ్చి నాయన దాన్ని నెరవేర్చుటకు ప్రభా శక్తివంతుడవై ఉన్నావు ప్రభా. మరి మేమైతే ప్రభా మా యొక్క శరీరములను నిజముగా సజీవ యాగముగా నీకు సమర్పించుకొని మా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభా నిన్ను ఆరాధించి ప్రభా నిత్యము కూడా నాయన మమ్మల్ని మేము తండ్రి నాయన ప్రభా గడిచిన జీవితములలోని ప్రభా మేము వదిలిపెట్టిన వాటిని ప్రభా తిరిగి మరలా ప్రభా వాటి వైపు చూడకుండా తండ్రి నీ వైపు చూస్తూ ప్రభా అంతము వరకు నీకు నమ్మకస్తులముగా తండ్రి యథార్థవంతులముగా తండ్రి నీ వాక్యానుసారముగా తండ్రి నీ అందు నిలిచినప్పుడు ప్రభా నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రభా మీరు పొందుపరిచినటువంటి ప్రతి వాగ్దానమును ప్రభా ప్రతి మేలును ప్రభా ప్రతి దీవెనను ప్రతి ఆశీర్వాదమును ప్రభా తప్పకుండా నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించి ప్రభా మా జీవిత కాలం అంతయు కూడా మమ్మల్ని సంరక్షించుటకు ప్రభా శక్తివంతుడవు యోగ్యుడవు నాయన మా ప్రతి ఒక్క నాయన శ్రమలలో నాయన ప్రభా బలహీనతలన్నిటిలో నుంచి కూడా ప్రభా నువ్వు విడిపించగలుగుటకు ప్రభా శక్తివంతుడవైన దేవుడవని ప్రభా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. అవును తండ్రి నిజముగా మేము ధన్యులమే ప్రభా. యెహోవా నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు ప్రభా మేము ధన్యకరమైన జీవితమును జీవిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ధన్యకరమైన జీవితమును ప్రభా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని సంరక్షించి తండ్రి ఇదిగో నాన్న మేము జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో తప్పిపోయే స్థితిలో ఉన్నాం ప్రభా. నీ మాటల చేత నీ వాక్కుల చేత ప్రభా ఇదిగో నాయన తండ్రి నీ జనడమైన మేము తండ్రి మా తప్పిదములను ఒప్పుకొని ప్రభా విడిచిపెట్టి నీ వైపు తిరిగినప్పుడు ప్రభా మమ్మల్ని క్షమించి తండ్రి ఆదరించి ప్రభా హక్కును చేర్చుకునే దేవుడవై మాకు మీరు ఉన్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ప్రభా. నీ కృపను బట్టి ప్రభా మరి యొక్క నూతన సంవత్సరం 2024 సంవత్సరంలోనికి ప్రభా నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ప్రభా నీ యొక్క నాయన బిడ్డలందరితో కలిసి ప్రభా మరి దైవజనుల కుటుంబముతో కలిసి ప్రభా నీ సన్నిధిని అనుభవిస్తూ ప్రభా నీ నామమును మహిమపరుస్తూ ప్రభా నీ యొక్క నాయన నువ్వు అనుగ్రహించిన నూతన సంవత్సరంలోనికి ప్రభా నీ కృపచేత మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు అయ్యా. మా ముందున్న ఈ సమయమునంతటినీ కూడా ప్రభా మీ కృపాహస్తాలకే అప్పచెప్పుకొనొచ్చు. మేము తీసుకున్నటువంటి తీర్మానాలు ప్రభా మేము చేసుకున్న వడంబడికలు ప్రభా అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క కృప చేత నీ యొక్క ఆత్మ చేత మా జీవితములలో నెరవేర్చి నీ సాక్షి బిడ్డలుగా నిలుపుకొని మా ద్వారా నీ నామమును మహిమపరచుకోము. సమస్త మహిమ ఘనత ప్రభావాలను నీకు ఆరోపిస్తూ సర్వశక్తిమంతుడు అయినటువంటి క్రీస్తు ప్రభు వారి అతి ఘనమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మనందరినీ మరి యొక్క నూతన సంవత్సరంలోనికి నడిపించే విధానానికే మొట్టమొదటిగా దేవుడి నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. అందరూ పక్కన వాళ్ళకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నాను. షామ్యారీడం సోక సాంగ్ని మనకి Hallelujah. Hallelujah. We are very excited, right? నూతన సంవత్సరంలో మరి అడుగుపెట్టి ఉన్నాము కాబట్టి మనం ఉత్సాహంతో ఉండాలన్నమాట. బైబిల్లో మనకి అనేకమైన అమూల్యమైన వాగ్దానాలు మన కొరకే ఉంచబడి ఉన్నాయండి. కాబట్టి వాటన్నిటిని పొందుకోవాలంటే మనం ఉత్సాహంతో ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ఒక పల్లవి వచనం పాడుకొని దేవుని స్తుతిద్దామండి. ఉత్సాహగానము చేసెదము కనపరిచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము కనపరిచెదము Hallelujah.
థ్యాంక్ యూ. మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా మనతో ఏమై మాట్లాడినవి ఉన్నాడో అందరము సిద్ధపడి ఉంటాము. మొట్టమొదటి మెసేజ్ను ఫస్ట్ బిషప్ గారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరము క్రిస్మస్ క్యారల్స్లలో చక్కగా పాలు పంపులు పొంది కదా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి పాట పాడుతూ దేవుని స్తుతించాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాము, హ్యాపీ క్రిస్మస్ వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాము, హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ దిస్ న్యూ ఇయర్ విత్ హిస్ ప్రెజెన్స్ టు మేక్ అవర్ లైఫ్ బ్రైటర్ త్రూ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క సన్నిధి చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ మన యొక్క జీవితములను వెలిగించుచు అనునిత్యము ఈ యొక్క సంవత్సరాంతము వరకు దేవుడే మన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఎంతమంది ఆమెను చెప్పారో వాళ్ళు దీవించబడతారు. నేను చెప్పినప్పుడు చెప్పాలి హల్లెలూయా. టక్కున రైట్ ఆన్సర్ పెట్టేశారు. ఆన్సర్ వచ్చిందంటే ఆమెను చెప్పాల్సిందే. హల్లెలూయా. దెన్ యూ విల్ గెట్ ద క్రెడిట్ ఫ్రమ్ అబౌవ్. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము యుగ యుగముల వరకు మహిమ పరచబడును గాక. హల్లెలూయా. సమయంలో కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానించుటకు గాను క్రొత్త నిబంధన గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక ప్రభువుని అడుగుతున్నాను, ప్రభు ఏ గ్రంథం తీసుకోవాలి ప్రభు అనేసి. అంటే హెబ్రీ పత్రిక మీద నేను ఎప్పుడు న్యూ ఇయర్ మెసేజ్లు చెప్పలేదు, కానీ దేవుడు హెబ్రీ పత్రిక తీయమన్నాడు. మనకి బైబిల్ గ్రంథంలో తెరిచి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకొని ధ్యానము చేద్దాం. ఈ విషయమై
పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని సంగమా, మరి ఒకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమున ది అల్ట్రా ఫైర్ చర్చ్ ఆఫ్ గాడ్ హైదరాబాద్ మరియు ది అల్ట్రా ఫైర్ చర్చ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున మీ అందరికీ కూడా నూతన సంవత్సర 2024 నూతన సంవత్సర శుభములు తెలుపుచున్నాను. లైవ్లో వినుచున్న వారికి కూడా మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు మీ అందరికీ కూడా ప్రభు పేరట నూతన సంవత్సర శుభములు తెలుపుచున్నాను. ఐ విష్ యూ ఎ బ్లెస్సెడ్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. యొక్క 2024 సంవత్సరము యొక్క నూతన సంవత్సర శుభములు తెలుపుచున్నాను. హల్లెలూయా. నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ వచ్చింది, కానీ ఇయర్ చూస్తే 2023నే ఉంది. ఏ ఇయర్ అండి? 2023. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకుంటారు, కానీ అది ఏ ఇయరో తెలియకుండానే చెప్పుకుంటూ ఉంటారు. దేవుని కృపను బట్టి దేవుడు మనకేమిచ్చాడు? నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరం ఏంటి చెప్పండి? 2024, 2024వ సంవత్సరంలో ఉన్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి అంటే క్రీస్తు శకములో స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకతో స్టార్ట్ అయిన ఈ 2024 సంవత్సరాలు. ఈ 2024 ప్రపంచం అంతా కూడా ఈ డేట్ వేస్తున్నారు కదండి. దేనిని బట్టి డేట్ వేస్తున్నారు అనేసి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గూర్చి వారు డేట్ వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్రొత్త సంవత్సరము యేసు ప్రభు వారి యొక్క పుట్టుకకు సూచన ఇస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు ఈ లోకంలో నరావతారిగా జన్మించి 2024 సంవత్సరాలు అయినాయి అనేసి అందరూ పండుగ జరుపుకుంటున్నారు. హల్లెలూయా. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కదా, మతాలకు అతీతముగా అందరూ కూడా ఏం చెప్తున్నారంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అది ప్రపంచమంతటికి కూడా ఒకటే న్యూ ఇయర్గా వచ్చింది కదా. ఒకప్పుడు యూదులకు సపరేట్ క్యాలెండర్ ఉండేది, తెలుసండి. అదే రీతిగా మన యొక్క భారతదేశంలో కూడా ఎవరికి వారికి సంబంధించి క్యాలెండర్స్ ఉంటాయి. మన తెలుగు భాషలో తెలుగు క్యాలెండర్ అనేసి అంటారు. ఎంతమందికి తెలుసండి తెలుగు క్యాలెండర్? విన్నారా కదా. ఎవరికి వాళ్ళు క్యాలెండర్లు తయారు చేసేసుకున్నారు, కానీ ప్రపంచమంతా ఏలుబడి చేస్తున్న క్యాలెండర్ ఒకటి మన యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినమును సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యొక్క క్యాలెండర్ అనేది కొనసాగుతుంది. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. మన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఏతెంచి 2024 సంవత్సరములు పూర్తయిన సందర్భమున ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్పుచున్నారు. ఎందుకు అనేసి అంటే మానవుల రక్షణ కొరకై లోకమునకు ఏతెంచాడు దేవుడు, దేవాది దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, మనకు రక్షణను తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన తీసుకొని వచ్చిన యొక్క రక్షణను బట్టి వీఆర్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరముగా మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రీతిగా ప్రభువు మనకు తీసుకుని వచ్చిన యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2024లో ఉన్నాము. మర్చిపోవద్దండి యేసు ప్రభు యొక్క పుట్టుక. ప్రతి డేట్ కూడా అది దేని మీద ఆధారపడి ఉన్నదనేసి అంటే క్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడి ఉన్నది. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ హిస్టరీ. యేసు ప్రభు ఎక్కడున్నాడండి? హిస్టరీలో మధ్యలో ఉన్నాడు. ఆది ఆయనే, అంతము ఆయనే, మధ్యలో ఉన్నది కూడా ఆయనే. నాకు ముందుగా, నాకు తరువాత వచ్చేవారు ఎవరన్నారు? దేవుడు దొంగలను దోచుకొని వారునై ఉన్నారని ప్రభువు చెప్పాడు. నేనే గొర్రెలు పోవు ద్వారమునని ప్రభువు చెప్పాడు. కాబట్టి కొత్త సంవత్సరాలకి అడిగిడాలన్నా కానీ మనము ప్రభువు ద్వారానే. దేవుడు ఇచ్చిన ఒక కృప, ఆయన దయ. లేదు అంటే ఇప్పటికీ చాలామంది
ఈ ఈ సంవత్సరంలోనికి అడుగుడకుండా పాత సంవత్సరంలోనే వారి యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, వారి యొక్క ప్రాణాలు అంతరించిపోయాయి, వారి యొక్క భూలోకంలో లేకుండా వారు చాప్టర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. కానీ దేవుడు మన యొక్క జీవితంలో తన కృపను దయచేసి మనందరికీ కూడా ఒక నూతన సంవత్సరమును దేవుడు బహూకరించాడు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ దట్ ద న్యూ ఇయర్ హ్యాస్ బీన్ బెస్టోడ్ అపాన్ అవర్ లైవ్స్ త్రూ ద గ్రేస్ అండ్ అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువారి యొక్క అతీతమైన మితిలేని ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ కూడా తన కృపచేత రక్షించి కాపాడి నూతన సంవత్సరమును మనకు బహూకరించాడు. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు అనేసి అంటే ఆ హ్యాపీ న్యూ ఇయర్ వెనకాల ఎవరున్నారండి? యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా వారికి తెలిసినా తెలియకున్నా కానీ యేసు ప్రభు యొక్క జన్మదినమును హ్యాపీ న్యూ ఇయర్గా ప్రపంచమంతా కూడా, ఎందుకంటే సంవత్సరము మారినప్పుడు అందరూ కూడా కొత్త సంవత్సరం డేట్ వేయాల్సిందే. వారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా డేట్ వేయాల్సిందే కదా, నచ్చినా నచ్చకున్నా కూడా వారు చేయవలసిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి, దేవుని కృపను, డోంట్ మేక్ ఇట్ దట్ ఐ షుడ్ డిక్లేర్ ఫ్రమ్ ద మైక్ నుండి నాతోటి చెప్పించుకోవద్దు. అదే నేను చెప్తాను. సంబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో అందరం ఆనందంగా ఉన్నాము. ఆవిడ కూడా ఆనందంగా, పాప కూడా ఆనందంగా ఉన్నది. కాబట్టి షీ వాంట్ టు డిక్లేర్ సంథింగ్ ఆర్ అదర్ థింగ్, బట్ వీ షుడ్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేవారు చేయాలి. దయచేసి గమనించండి, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ హెబ్రీ పత్రికలో భక్తుడైన పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడు అనేసి అంటే, ద హోలీ స్పిరిట్ ఆల్సో టెస్టిఫైస్ టు అస్ అబౌట్ దిస్. ఈ విషయమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడు. మనకు అనుగ్రహించబడిన ఈ రక్షణను గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. He is the testimony of what has been sent to us into this world. ఈ లోకమునకు మనకు అందించబడిన రక్షణ దేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? పై వచనాలలో మనము చూస్తే మనకు చక్కగా అర్థమవుతూ ఉన్నది. చూడండి, 9వ వచనం చదవండి. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు పాత నిబంధన కాలములో ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి. అసలు దేవుడు వద్దండి, అరే బాబు నాకు విసిగిపోయాను, ఈ బలులన్నీ నా దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తున్నారు? దే ఆర్ అన్క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్ అని ప్రభువు చెప్తున్నాడు. అయితే ఆ డిస్క్వాలిఫై అయిన ఆ బలులనే దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ ప్రభువుకు అర్పిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము వరకు. ఎప్పటి వరకు అండి సంపూర్ణులు? సదాకాలము వరకు. హల్లెలూయా. సదాకాలము, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఈ సదాకాలముగా దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసే దీనిలో ఈ యొక్క సాల్వేషన్ ప్రాసెస్లో, ఆ ప్రాసెస్లోకి అడుగిడాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు కదా. రక్షణ పొందాలా లేదా, బాప్తిజం తీసుకోవాలా లేదా, బాప్తిజం తీసుకుంటే ఏంటి, రక్షణ పొందితే ఏంటి కదా. వీ షుడ్ థింక్, వీ విల్ బి థింకింగ్ వన్స్ అండ్ ట్వైస్ అండ్ థ్రైస్. 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఏం చేస్తుంటామంటే వెనకడుగు వేస్తూ ఉంటాం.
ఈ రక్షణ ఎప్పటి వరకు అంటే చెప్పండి, ఎంతవరకు నిలుస్తుంది? సదాకాలము నిలిచడి రక్షణ. ద సాల్వేషన్ దట్ జీసస్ హ్యాస్ గివెన్ టు us, ఇట్ ఈస్ ఎవర్లాస్టింగ్ సాల్వేషన్. forever and ever it will dwell with us. మనతో సదాకాలము నివసించేది, మనతో ఉండేది ఈ యొక్క రక్షణ. ఇటువంటి రక్షణ భాగ్యము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2024 సంవత్సరాలు పూర్తయ్యాయి. హల్లెలూయా. యేసయ్య చరిత్ర పురుషుడు. ఆయన చరిత్రలో మధ్యలో నిలిచిన వాడు కదా. క్రాస్ కూడా దేన్ని సూచిస్తుందండి? లెఫ్ట్ సైడ్ వారిని పిలుస్తున్నాడు దేవుడు, రైట్ సైడ్ వారిని పిలుస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు చెప్పాలి? క్రాస్లో అడుగుతున్నాను నేను. ప్రభు రాకడలో ఎడమ వైపు ఎవరుంటారు? మేకలు ఉంటాయి, కుడివైపు గొర్రెలు ఉంటాయి. అక్కడ నేను అడగట్లేదు. ఇప్పుడు అడిగేది ఏంటంటే, ప్రభు సిలువలో రెండు వైపులు ఏం చూపిస్తుందంటే బీసీ అండ్ ఈవెన్ ఏడి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి ఏతెంచిన ముందున్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారందరి కొరకు రక్షణ ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క బలియాగములో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేసి అంటే వన్స్ ఫర్ ఆల్. ఎవరైనా బలి చేస్తే ఒక్క కుటుంబం కోసం చేస్తారేమో, లేదా ఒక ప్రాంతం కోసం చేస్తారేమో, ఒక ప్రజ కోసం చేస్తారేమో, లేదా వారి వంశం కోసం చేసుకుంటారేమో. కానీ యేసు ప్రభు చేసిన బలియాగం ఏంటి అంటే నిన్న నేడు నిరంతరము కూడా ఉండేది బలియాగము. హల్లెలూయా. హి మేడ్ వన్స్ ఫర్ ఆల్. హిస్ సాక్రిఫైస్ ఈజ్ ఇటర్నల్ సాక్రిఫైస్. అది ఎల్లప్పుడూ కూడా ఉండేది, నిత్యము నిలిచెడి ఆయన యొక్క సాక్రిఫైస్. ఆయనలో ఉన్నవారు, ఆయన యొద్దకు వచ్చిన వారికి దేవుడిచ్చుచున్న బహుమానం ఏంటి అనేసి అంటే యువర్ చాప్టర్ బిగిన్స్. హల్లెలూయా. అంతకు ముందు వరకు నువ్వెవరో తెలియదు. టిల్ దెన్ యు డు నాట్ నో హూ యు వర్. బట్ ద మోమెంట్, ద డే యు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్, ఫ్రమ్ ద టైమ్ ఫోర్త్ యువర్ హిస్టరీ స్టార్ట్స్. యేసు ప్రభువును నీ హృదయములోనికి, నీ జీవితంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆ రోజు మొదలుకొని నీ చరిత్ర స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో నీ పేరు కూడా పెట్టబడుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. అపోస్తలుల కార్యములు ఉన్నది. అపోస్తలుల కార్యములలో ఏమీ వ్రాయబడలేదు అనేసి అంటే లాస్ట్ మాట ఉంటుంది కదా, బ్లెస్సింగ్స్ వర్ నాట్ గివెన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తలుల కార్యములో బ్లెస్సింగ్ ఇవ్వబడలేదు. మళ్ళీ రోమా పత్రికలో చూడండి, లాస్ట్లో ఏమి ఇవ్వబడుతుంది? బ్లెస్సింగ్స్ ఇవ్వబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ కదా, ఆయన నామం మహిమపరచబడినట్లుగా దేవుని ఆశీర్వాదం, ద బెనిడిక్షన్ ఈస్ బీన్ గివెన్ ఇన్ ఎవ్రీ అదర్ బుక్. కానీ అపోస్తలుల కార్యములో ఎందుకు ఇవ్వబడలేదంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ బుక్. హల్లెలూయా. 2024 సంవత్సరంలో కూడా అపోస్తలుల కార్యములు ఇంకా నడుస్తూనే ఉన్నది. అయితే మనం 28 అధ్యాయాలే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ పరలోకం పోయినప్పుడు ఆ కార్యములలో ఈవెన్ 2024 సంవత్సరంలో ఏమేమి జరుగుతుందో కూడా ఆ కార్యాలలో దేవుడు వ్రాస్తాడు. హల్లెలూయా. సంఘ చరిత్ర నీవు రాసినా రాయకపోయినా కానీ దేవుడు పరలోక పట్టణంలో అన్నీ కూడా లిఖిస్తూ ఉన్నాడు, అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ. బెనిడిక్షన్ ఎప్పుడు అనేసి అంటే యేసు ప్రభు రాకడలో మనము చూస్తాం. పరలోకము ఎత్తబడిన తర్వాత మనమందరం ఆయన రాజ్యములో ఉన్న తర్వాత దేవుడు మనకు శాశ్వత రాజ్యాన్ని ఇచ్చినప్పుడు నిజమైన ఆశీర్వాదం, నిజమైన బెనిడిక్షన్ అనేది మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క కాలములు గడుచొచ్చు ఉండగా, సంవత్సరములు గడుచొచ్చు ఉండగా దేవుడు తన కార్యాన్ని ఏం చేస్తున్నాడండి? నూతన పరుస్తున్నాడు. పోయిన సంవత్సరము లాస్ట్ మెసేజ్ మనం ఏం విన్నాము అంటే, పోయిన సంవత్సరం లాస్ట్ మెసేజ్ అంటే ఎన్నో సంవత్సరాలకు సంబంధించింది కాదు. ఎట్లా ఒక గంట కూడా ఎందుకు కాలేదు, జస్ట్ 1 hour బిఫోర్ ఐఎమ్ ఆస్కింగ్. హల్లెలూయా. పోయిన సంవత్సరం అంటే ఎక్కడికో పోవాకండి, ఒక గంట ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. దేని గురించి మాట్లాడాము? పిండి కదా. పులిసిన పిండి ఏం చేయబడాలి? పారవేయబడాలి. అది మళ్ళీ మన దగ్గరికి రావడానికి లేదు. దేవుడు మనకి ఏ పిండినిచ్చాడు? పులియని పిండినిచ్చాడు. పులియని పిండిగా దేవుడు మనల్ని చేసి ఉండగా ఈ యొక్క పులియని పిండిగా మనం ఉంటూ
దేవుని కృపలో దాచబడాలి. ఈ పులియని పిండి కలిగిన వారందరి గురించి దేవుడిస్తున్న వాగ్దానం ఏం వాగ్దానం అనేసి అంటే ఇప్పుడు చదవబడిన వాక్యము. దీనిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ రక్షణ ప్రణాళిక గురించి ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను ఎక్కడ ఉంచుతారంట దేవుడు? ఫోన్లలో కాదు. ఫోన్లో ఎక్కడి వరకు వచ్చాయి? బైబిల్స్ ఎక్కడ వచ్చాయి? ఒకప్పుడు బైబిల్ చదవాలి అనేసి అంటే ఒక సంఘములో పెద్ద బైబిల్, ఇంత పెద్ద బైబిల్ పెట్టేవారు తెలుసా అండి? ఆ బైబిల్ పెట్టేసి బైబిల్ చదవాలంటే చర్చికి వెళ్ళి బైబిల్ చదివి నీకు ఎన్ని అధ్యాయాలు చదువుకుంటావో నీ వెనకాల ఇంకా లైన్ ఉంటారు, క్యూ ఉంటారు, ఒకటే పెద్ద బైబిల్ పెట్టేది. ఆ బైబిల్ పెట్టి చదివేదనమాట. పాత కాలంలో ఆ రీతిగా కొనసాగింది. కానీ ఇప్పుడు దేవుడు బైబిల్ చేతికి ఇచ్చాడు. అదే రీతిగా యాప్లు కూడా వచ్చేసాయి. మీ సిస్టమ్స్లలో బైబిల్ ఓపెన్ చేసుకోవచ్చు, అదే రీతిగా మీ యొక్క ఫోన్లలో బైబిల్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. దేవుడు ఇంతగా దేవుడు పెట్టాడు. కానీ ఫోన్లలో కాదు, సిస్టంలలో కాదు, పుస్తకాలలో కాదు. నిజముగా యేసు ప్రభు వారు పరిపాలన చేసే ఆ కాలములో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన ధర్మ విధులను ఎక్కడ పెడతానంటున్నాడు? మన హృదయములలో దేవుని వాక్యం ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి గైడెన్స్ అంతా కూడా ఎక్కడి నుంచి అంటే, ఇప్పుడు ఒక ఫోన్ తయారు చేశారండి. అది యాపిల్ ఫోన్ కావచ్చు, ఇంకొక ఫోన్ కావచ్చు, ఇంకొక ఫోన్ కావచ్చు. ఏ ఫోన్ అయినా కానీ ఆ ఫోన్ పని చేయాలంటే దానిలోనికి ఏం పంపించాలండి? ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. కమాండ్ అనేది ఇస్తారనమాట. ఆ సాఫ్ట్వేర్ కమాండ్ పంపించి ఇట్లా చేయాలి. కాల్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? పలానా బటన్ ప్రెస్ చేసినప్పుడు కాల్ వెళ్ళాలి. మెసేజ్ చూడాలంటే పలానాది ఓపెన్ చేసినప్పుడు మెసేజ్ కనపడాలి. ఇవన్నీ కూడా అన్ని కమాండ్స్ ఇచ్చి పెడతారనమాట కదా. ఆ కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ ప్రకారంగా నడుచుకోవాలనేసి ఆ ఫోన్కు కమాండ్ ఇస్తే ఆ ఫోన్ కమాండ్ ఏమైనా తప్పుతుందండి? తప్పుతుందా? తప్పదు. దేవుడు కూడా అదే రీతిగా మన జీవితాలను దేవుడు చేశాడు. ఆయన యొక్క వాక్యము మన మనస్సులలో, మన హృదయాలలో నిలిచినప్పుడు మన యొక్క చిప్ ఏంటి చెప్పండి? హృదయము. హల్లెలూయా. ఈ హృదయం అంటే అన్నిటికంటే ఏంటంట? మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది కదా. ఇటువంటి హృదయమును దేవుడు ఏం చేస్తున్నాడు? పాతవన్నీ డిలీట్ చేసేసాడు. దేవుడు యొక్క హృదయములోనికి కొత్త సాఫ్ట్వేర్ను దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఓపెన్ చేస్తే జీసస్ అంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. ఓపెన్ చేస్తే దేవుని స్తుతించటము. హల్లెలూయా. ఓపెన్ చేస్తే మాటలు వస్తూ ఉన్నవి. ఈవెన్ నేను కాలేజ్ డేస్లలో కూడా నా రూమ్ ఒకటి ఉండేది, పక్కన రూమ్ ఇంకోటి ఉండేది. అక్కడ కూడా 3 అబ్బాయిలు ఉండేది. ఒకతను గుంటూరు అతను, ఒకతను ఖమ్మం డిస్టిక్ అతను, అట్లా మొత్తం 3 ఉన్నారు. ఖమ్మం డిస్టిక్ వాళ్ళు ఇద్దరు. మొత్తం 3 పక్కన రూమ్లో ఉండేవారు. నేను ఒక్కరిని ఉన్నాను. ఆ టైంలో పాటలు పాడుతూ ఉండేదన్నమాట. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ అక్కడ కాలేజీకి వెళ్ళొచ్చేది. ఇక్కడ రూమ్లో చక్కగా పాటలు పాడుతూ వాక్యం చదువుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా వారికైతే ఒకరోజు ఎంత డిస్టర్బెన్స్ అయిపోయారంటే, వారు ఇక్కడ నేను పాటలు పాడుతుంటే అక్కడ వారికి డిస్టర్బెన్స్ అయిపోయి, అంత గొప్ప దేవుడా మీ దేవుడు అనేసి వచ్చి వారంతటా వారు అడగడం అనేది ప్రారంభించారు. అంటే మన దేవుని యొక్క శక్తి అంత గొప్ప శక్తి అండి. మన యొక్క దేవుని గురించి మన హృదయంలో దేవుడు ఆయన వాక్యము ఉన్నప్పుడు తప్పకుండా మన యొక్క బయటికి కూడా అదే వస్తుంది. కాబట్టి హృదయములో ఏం నింపుకోవాలంటున్నాడు? వాక్యముతో నింపబడాలి. మన మనస్సు దేవుని వాక్యముతో నింపబడాలి. వీ షుడ్ బి ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అంటున్నాడు, వారి హృదయములో నా ధర్మ విధులను ఉంచెదను. హల్లెలూయా. ఉన్నాయా అండి? మరి దేవుని ధర్మ విధులు ఉన్నాయా? ఇంకా అన్యాయం వైపు వెళ్తున్నామా? న్యాయము మనం చేస్తున్నామా? ఎక్కడ ఉన్నా కానీ మనము యథార్థవంతులము, న్యాయపరులమని లోకము నాకు సాక్ష్యము ఇవ్వబడాలి. ఎప్పుడు అనేసి అంటే దేవుని ధర్మ విధులు మన హృదయాలలో, మన మనసులలో నిలిచినప్పుడు మనము దేవుని ప్రజగా మనం ఉంటాము. కాబట్టి మనము ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉంటాము, ఆయన జనాంగముగా ఉంటాము కదా. న్యాయ విధులు, ధర్మ విధులు వారి హృదయమునందుంచి వాటి మనస్సు మీద, మెదడులో ఏమొచ్చేసింది? అన్నీ డిలీట్ అయిపోయాయి. మెదడులో ఎంతవరకు ఉన్నది అనేసి అంటే పర్ఫెక్ట్గా ఉండేది. ఒక వ్యక్తి, ఒక భక్తుడు చెప్తూ అంటాడు, మనిషి మెదడులో పర్ఫెక్ట్గా పిన్ టు పిన్
కామాలు కావచ్చు, ఫుల్ స్టాప్లు కావచ్చు, కొటేషన్లు కావచ్చు, అన్నీ కూడా మెమరీలో ఉండేది ఒక 32 పేజెస్ వరకే అనేసి ఒక భక్తుడు చెప్పటం జరిగింది. 32 పేజెస్ కంటే అంతకంటే ఎక్కువ పేజెస్ మన మైండ్లో ఉండవు. 32 పేజెస్ ఇంకా ఎక్కువ మనం పెట్టుకున్నా కానీ ఎక్కడో మర్చిపోతాం. ఫుల్ స్టాప్ మర్చిపోతాము, కామా మర్చిపోతాము, ఏదో మర్చిపోతాము. అంత అన్నీ కూడా బిట్స్గానే గుర్తుంటాయి. కానీ పర్ఫెక్ట్గా 32 పేజెస్ మనము చక్కగా అసలు పొల్లు కూడా పోకుండా మనము చెప్పగలిగేటువంటి మెమరీ చిప్ను దేవుడు మానవుని యొక్క మెదడులో దేవుడు పెట్టాడు. కాబట్టి ఈ మెదడును మనం ఏం చేయాలి అనేసి అంటే దేవుని వాక్యముతో మనము నింపబడాలి. హల్లెలూయా. దేవుని ధర్మ విధులు ఈ యొక్క మెదడు అనే చిప్లో ప్రింట్ అయి ఉండాలి. దేవుని వాక్యం అనేది ప్రింట్ అయి ఉండాలి. అందుకోసం భక్తుడు అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 119వ కీర్తన 9వ వచనం చదవండి. 119వ కీర్తన 9వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయములో ఉంటే పాపమునకు తావు లేదు. కాబట్టి వీ విల్ బి గైడెడ్ డైరెక్ట్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే మనకు గైడ్ అండి. హల్లెలూయా. వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని చదవాలి. ఈ గైడ్ మనకు నేర్పించబడాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఆదివారం ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి? వాక్యానికి టైం ఎంత ఉంటుంది చెప్పండి? 1 గంట, గంటన్నర హార్డ్లీ. ఈ గంటన్నరలో జీవితానికి సంబంధించిన అన్నీ కూడా చెప్పడానికి టైం సరిపోదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ కుటుంబ ప్రార్థన, కుటుంబంలో మీరు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ దేవుని న్యాయ విధులను మీరు తెలుసుకుంటూ అవన్నీ కూడా మీ యొక్క మెమరీలోకి వెళ్ళాలి, భద్రపరచబడాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా యొక్క హృదయములో ఏం పెట్టుకున్నాడు? నీ యొక్క వాక్యమును పెట్టుకున్నాడు. వాక్యము అనేది దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. 23వ కీర్తన చెప్పండి అంటే ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. మొదటి కీర్తన చెప్పమంటే ఎంతమంది చెప్తారు? 91వ కీర్తన చెప్పమంటే ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. దెర్ ఆర్ మెనీ పీపుల్. ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు నిజముగా we will see the blessings of God. మన యొక్క హృదయము నిండా కూడా దేవుని వాక్యము పదిలపరచబడాలి. మా యొక్క పితరులు, మా తాతగారు, మా యొక్క నానమ్మ గారు, మా డాడీ వాళ్ళ యొక్క నాన్నగారు, వారి యొక్క అమ్మగారు, అంటే మా నానమ్మ గారు, మా తాతయ్య, వారి యొక్క మెదడులో 119వ కీర్తన అంతా కూడా వాళ్ళు ప్రింట్ చేసుకొని ఉన్నారండి. హల్లెలూయా. పొల్లు పోకుండా వారు చెప్పేది. ఇంకా అనేక కీర్తనలు అనేక కీర్తనలు వాళ్ళ యొక్క మెదడులో ఉండేవి. చెప్పేదన్నమాట. ఎవరైతే బై హార్ట్ చేస్తారో వారికి అందరికీ కూడా బహుమానాలు ఇవ్వబడతాయని. దేవుని కృపను బట్టి మన సంఘంలో కూడా సిస్టర్ గారు ఉన్నారు. వారు ఆల్రెడీ రిసైట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడకుండా బైబిల్లో ఉన్న 119వ కీర్తన అంతా కూడా పొల్లు పోకుండా చక్కగా చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఆల్టర్ ఆఫ్ ఫైర్ చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ చర్చ్. హల్లెలూయా. దేవుడు మన సంఘములో 119వ కీర్తన ప్రింట్ అయిన మెదడును మన సంఘంలో పెట్టాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. అనేక కీర్తనలు మైండ్లో ప్రింట్ అయిన విశ్వాసులను దేవుడు పెట్టాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. ఇది మనకు కావాలండి. మన యొక్క మనసులలో, మన హృదయాలలో దేవుని వాక్యము పదిలపరచబడాలి. ఇంతకంటే బహుమానము లేదు. దేవుడు రానయ్యున్న సంవత్సరం, ఇంకా ముందున్న సంవత్సరం అంతయు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపను, తన ఆశీర్వాదాన్ని, దీవెనను, తన సమస్తాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. భక్తుడైన దావీదు అదే 119వ కీర్తనలో 50వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడండి? 119వ కీర్తన 50వ వచనము 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. 10 మందికి మన బాధలు చెప్పుకుంటే మన బాధలు పోతాయా? కానీ వాక్యము మనము చదువుతుంటే వాక్యము మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అది ఇప్పటికి మనము బ్రతికి ఉన్నామంటే దేవుని వాక్యమే. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, 4:4 అనుకుంటాను, రొట్టె వలన మాత్రము కాదు గాని
వచ్చు ప్రతి మాట వలన దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. కాబట్టి మనము జీవించాలంటే దేవుని నోటి నుండి వచ్చే మాట మనకు కావాలి. we will live by the word of God. జీవాహారము నేనే అని ప్రభువు చెప్పాడు. ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తున్నవి, ఆయన మాటలు మనల్ని బలపరుస్తున్నవి, ఆయన మాటలు మనల్ని గమ్యమునకు చేరుస్తున్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ధర్మ విధులను, న్యాయ విధులను మన హృదయంలో నిలుపుకొని మనము కొనసాగవలసిన వారం ఎంచున్నాం. ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే భక్తుడైన పౌలు గారు ప్రార్థన చేస్తుంటాడు. 1వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు ఏం కావాలి? ఏం అభివృద్ధి పొందాలి? ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. 2024 సంవత్సరం వచ్చేసింది, కానీ ఇంకా దేవుడు తన యొక్క భక్తుని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన ఏంటి అంటే క్రీస్తు దినము వరకు మనము కనిపెట్టాలి. హల్లెలూయా. 2024 is not the finality of our soul, of our life, but God has kept a day. దేవుడు మన కొరకు పెట్టిన ఆ యొక్క దినము కొరకు మనము కనిపెట్టాలనేసి భక్తుడైన పౌలు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆ దినము కొరకు అప్పటి వరకు ఎట్లా ఉండాలంట? నిష్కపటులను నిర్దోషులునై ఆ రీతిగా ఉండాలనేసి ప్రార్థన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మనము కూడా ఎప్పటి వరకు చెప్పండి? 2024 వచ్చేసింది, అయిపోయింది, కొత్త సంవత్సరం అయిపోగానే మళ్ళీ పాతోళం కాకూడదు. హల్లెలూయా. ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ ఎవర్ న్యూ. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా క్రొత్తగా ఉంటారు. దే ఎవర్ బ్లాజమ్. వారు ఎప్పుడు కూడా వికసిస్తూనే ఉంటారు. దేవుని పిల్లల వారి యొక్క పువ్వులు ఏం కావండి? జీవితం అనే పువ్వులు, పుష్పాలు ఏం కావు? వాడిపోవు. వాడబారని స్వాస్థ్యాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. అటువంటి స్వాస్థ్యము ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పొందుకోవాలనేసి అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యమునకు లోబడి మనం ఆయన చిత్తమును జరిగించే వారిగా మనము కొనసాగాలి. ఎప్పటి వరకు అనేసి అంటే క్రీస్తు రాకడ వరకు, మనం ఆయనను చేరు వరకు కూడా మనము సిద్ధపాటు కలిగి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి కొనసాగాలనేసి చెప్పుచున్నాడు. అదే భక్తుడు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను ఏం చేయాలంటున్నాడు? కొనసాగించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి ఈ 2024 సంవత్సరం దేవుడు ఇచ్చాడు, సరిపోలేదు. బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ ద సాల్వేషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. వీ షుడ్ కంటిన్యూ ఇట్. మనము కొనసాగింప చేయాలి. వాచ్లో ఏమవుతుంది చెప్పండి? బ్యాటరీ పెట్టినంతసేపు వాచ్ చక్కగా ముళ్ళు తిరుగుతూ ఉండి టైంకు మనం వెళ్తాం. సడన్గా ఒకరోజు పొద్దున్నే లేవగానే ఏంటంటే వాచ్ తిరగదు. అరే టైం ఎంత అవుతుంది. వాచ్ పని చేయకపోతే ఏం చేస్తారండి? మైండ్ కూడా పని చేయదు, టైం తెలియదు, ఏ టైంకు లేస్తున్నామో ఏ టైంకి వెళ్తున్నామో ఏం తెలియదు. కానీ అదే వాచ్ పని చేస్తుంది అంటే బ్యాటరీ ఏం కావాలి? ఛార్జింగ్ అయ్యి ఉండాలి. మనం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని టైమింగ్ను మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు రాకడ ఎంతసేపు ఉంటుందంటే చెప్పండి? ఎట్లా వస్తుంది? రెప్పపాటులో దేవుడు వస్తాడు. ఆ రెప్పపాటు సమయంలో మనం సిద్ధముగా లేకపోతే వీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ కదా. లేదు వచ్చే ఆదివారం నేను రక్షణ పొందుతాను, లేదా వచ్చే సంవత్సరం రక్షణ పొందుతాను. మనము పోస్ట్ పోన్ చేసుకుంటూ మన యొక్క రక్షణను మనము పక్కన పడేసుకుంటే ఈ రక్షణ ఎప్పటి వరకు ఉంటుందంటే చెప్పాలి? సదాకాలం ఉండేటి రక్షణ. హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. సదాకాలం ఉండేటి రక్షణ కోసం ఎందుకు క్వశ్చన్ మార్క్? ఎందుకు డిలే కదా?
ఎందుకు మనము సంకోచిస్తున్నాము? దేవుడిచ్చే సదాకాలము నిడిచే రక్షణ మనతో ఉండాలి అనేసి అంటే వీ షుడ్ ఆల్వేస్ బి రెడీ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలగున్నట్లుగా మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఏ రీతిగా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈవెన్ దీస్ ఇయర్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్ దీస్ ఇయర్స్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ కాలములు ఏంటంటే ద క్లేరియన్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ బ్లోన్, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ బ్లోన్ ఎవ్రీవేర్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచములో ఉన్న నలుమూలలకు కూడా దేవుని రాజ్య సువార్త ఒక హెచ్చరికలాగా బూర ఊదబడుచున్నట్టుగా దేవుడు అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ద ఆపర్చునిటీ కమ్స్ టు ఎవ్రీబాడీ. నాకు రాలేదు, దేవుడు నన్ను పిలవలేదు అని చెప్పడానికి, తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా గాడ్ గివ్స్ ఆపర్చునిటీ టు ఎవ్రీ ఇండివిజువల్ దట్ దే షుడ్ బి రిపెంటెడ్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ లైఫ్, దట్ దే షుడ్ బి బోర్న్ అగైన్ బై ద లార్డ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ యొక్క పరలోకపు దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణ ద్వారా మనము తిరిగి జన్మించిన వారముగా ఉండాలని దేవుడు మానవులందరికీ కూడా పిలుపు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ నిర్లక్ష్య పెట్టకుండా ఆయన ఇచ్చుచున్న రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనుచు ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టాలి. 2024 వచ్చింది, కానీ మన గురి ఏంటి చెప్పాలి? చెప్పండి, మన గురి ఏంటి? మన గురి ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్? మన గురి ఎక్కడ ఉన్నది చెప్పండి. వేర్ ఆర్ వి? ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎంతమంది వాచ్లు పనిచేస్తున్నాయి అంటే మైండ్ వాచ్ అనమాట. ఎందుకంటే చాలా పనులు చేసి అలసిపోయి ఉన్నారు కదా. ఐ వాంట్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఈ యొక్క వాచ్ మరలా బ్యాటరీ కొంచెం ఛార్జ్ అవుతుంది, వాళ్ళు ఇప్పుడు పిలిచినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. హల్లెలూయా. భక్తుడు పాట పాడుతూ అంటాడు, నిద్రపోక ప్రార్థించే వరమునియుమ, మేల్కొని ప్రార్థించే ఏంటండి అది ఒక వరము. అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది ఆ వరం. హల్లెలూయా. కాబట్టి ఆ వరం కొరకు మనం ప్రార్థన చేయాలి. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ విల్ రెస్ట్ అపాన్ us. కాబట్టి ఇటువంటి జీవితం మన దేవుడు మనకిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన రాకడ పర్యంతం మనం జాగ్రత్తగా ఉండాలి. చదివిన వాక్య భాగంలో 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ, అదే మనుషులైతేనా ఏదైనా ప్రాబ్లం వస్తే మరలా అన్ని ఎత్తి పొడుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు there is forgiveness with our Lord. మన ప్రభు దగ్గర ఏమున్నదండి? క్షమాపణ దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర క్షమాపణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇకను నేను వారి పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ సబ్మిటెడ్ యువర్ హార్ట్, యువర్ లైఫ్ అంటు గాడ్, దేవునికి నిన్ను నువ్వు సంపూర్ణముగా సమర్పించుకొని ఉంటే దేవుడు ఈ యొక్క వాగ్దానము, దిస్ ఈజ్ ద కవనెంట్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుడు మీతో ఈ నూతన సంవత్సరము చేయుచున్న ఒక వాగ్దానము. అని ఏమని వాగ్దానము చేస్తున్నాడు అనేసి అంటే, నేను వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసి కొనను. హల్లెలూయా. దిస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని గిఫ్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు మనకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు? నీ పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నాను. ఆల్రెడీ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి? డస్ట్బిన్లోకి వెళ్ళిపోయాయి. దేవుడు తీసేశాడు, సిలువ క్రింద కొట్టబడ్డాయి, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. దేవుడు మనకు ఇచ్చిన విడుదల, ఆయన యొక్క శాశ్వత జీవమును బట్టి మనమందరము ఎల్లప్పుడూ దేవుని స్తుతించ బద్దులమైంచున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరము మనం ఎవరికి అంకితం చేసుకున్నాం? ఇందాక పాట పాడాం కదా, ఫస్ట్ ఈ క్రొత్త సంవత్సరం ఈ ఒక్కరోజేనా, లేదా ఫస్ట్ సండే వరకా, లేదా ఫస్ట్ మంత్ వరకేనా? ఎప్పటి వరకు? సదాకాలం మనం ఆయన రాజ్యములో చేరు వరకు. హల్లెలూయా. Till we meet our God, we should surrender ourselves into the hands of God. దేవుని హస్తములకు మనల్ని మనం సమర్పించుకొని ప్రభు యొక్క కృపలో దాచబడాలి. కాబట్టి ఇటువంటి వారి కొరకే నేను చెప్పాను కదా ఉదయకాలపు మెసేజ్లో, ఎవరికి దేవుడు దేవదూతలను పంపిస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతలు కాపలగా ఉంటారు, మన పాదములకు రాయి తగులకుండా కాపాడతారు. అందుకోసము భక్తుడు అదే 91వ కీర్తనలో 10వ వచనం అంటాడు, 9-10 వచనాల్లో, నీ దేవుడైన యెహోవాను నీకు ఏం చేసుకున్నావు? నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి మన నివాసం ఏమై ఉండాలి చెప్పండి? యేసే మన నివాసం. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు అంటే యేసయ్యలో ఉన్నామని చెప్పాలి. హల్లెలూయా. నోబడీ కెన్ అండర్స్టాండ్. యేసయ్యలో ఎట్లా ఉంటారు?
కానీ వీఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయనే మనకు నివాసమై ఉన్నాడు. ఆ నివాసములో మనం ఉన్నప్పుడు నీవు నీ దేవుడైన యెహోవాను నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఇప్పుడున్న ఈ బిల్డింగ్లన్నీ కూడా ఏం కాబోతున్నాయండి? పాస్టర్ గారు ఎంత కాంక్రీట్ వాడారు, ఎంత ఐరన్ వాడారో, ఎంత పటిష్టంగా కట్టారో. ఈ పటిష్టాలన్నీ కూడా ఏమైపోతాయంటే వన్ డే దే ఆర్ గోయింగ్ టు బి కొలాప్స్డ్. హల్లెలూయా. అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఒకరోజు మనము దేవుణ్ణి ఎదుర్కొనే సమయంలో ఆ రోజున మన యొక్క గురి ఎక్కడున్నది చెప్పాలి. భక్తుడైన పౌలు అంటాడు, నా పౌరస్థితి ఎక్కడున్నది? హైదరాబాద్లో కదా. ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఇందిరమ్మ గృహాలు వస్తాయనేసి. ఇందిరమ్మ గృహాలలో పెట్టుకుంటున్నారా? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందనేసి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మనసు పెట్టుకుంటారు. ఇక్కడ కాదండి, ఇవన్నీ టెంపరరీ మాత్రమే. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏంటి? టెంపరరీ మాత్రమే. కానీ దేవుడు మన కోసం ఇచ్చుచున్న ఆ నిత్య రాజ్యము, మన పౌరస్థితిని దేవుడు పరలోక పట్టణమందు దేవుడు పెట్టి ఉండగా అక్కడ నీ పేరు లిఖించబడ్డదా లేదా అన్నది నీకు చాలా అవసరమై ఉన్నది. అక్కడ నీ అటెండెన్స్ కనబడాలి. ఎక్కడ కనిపించాలండి? రక్షణలో నీవు కొనబడ్డావా లేదా? భక్తుడు పాట పాడుతుంటాడు, అంత్యదినమందు దూత ఊరలూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగా రక్షణందు కొన్నవారి పేర్లు పిలుచుచుండగా. అక్కడ ఆ పేరులో మన పేరు కూడా ఉండాలి. దేవుని జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదా లేదా అన్నది అక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడేమైపోతాడంట? అగ్నిగుండములో పడవేయబడతాడు. ఇది రెండవ మరణము. కాబట్టి అక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. అటెండెన్స్ అనేది ప్రభు దగ్గర ఎల్లప్పుడూ, ప్రభువా గడిచిన సంవత్సరాలలో ప్రభువా నేను అంతగా ఉండలేకపోయాను, ఎక్కువగా మీ సన్నిధిలో గడపలేకపోయాను, కానీ ఈ నూతన సంవత్సరము దేవుడు మనతో నిబంధన చేయుచుండగా మనము కూడా దేవునితో ఒక ఒడంబడిక చేసుకుందాం. లెట్ us మేక్ an oath with the Lord, a covenant with the Lord. ప్రభువా నా జీవిత పర్యంతము, నా తుది శ్వాస వరకు నేను నా ఇంటి వారును మిమ్ముల్నే సేవిస్తాం ప్రభా. ప్రతిదినము మీ ముఖ దర్శనము మేము చేసుకుంటాం ప్రభా. అనునిత్యము కూడా మిమ్మల్ని మేము దర్శిస్తాం ప్రభా. డెడికేట్ యువర్ లైఫ్. అందరము తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరము దేవుని నూతనమైన అభిషేకము మన మీదికి దిగి వచ్చినట్లుగా we should not go empty handed. the blessings of God. దేవుడు ఆయన చెప్పుచున్నాడు, కన్నీళ్లతో విత్తు చూపోవారు సంతోష గానముతో పంట కోసెదరు, వారు పనులను మోయుచు తిరిగి వెళ్ళదరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పనులను, ద బ్లెస్సింగ్స్. ఇప్పటి వరకు మీరు కన్నీటి ప్రార్థన, గడిచిన సంవత్సరం అంతా మీరు చేసిన ప్రార్థన, మీరు ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. ఆ ప్రయాసకు మీరు పనులను మోసుకొని వెళ్ళబోతున్నారు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ద షీవ్స్ విత్ యూ. మీ కన్నీటి ప్రార్థన యొక్క ప్రతిఫలమును మీరు మోసుకొని వెళ్ళబోతూ ఉండగా నూతన సంవత్సరము మీరు మీ యొక్క కష్టార్జితమును, మీ కన్నీటి ప్రార్థన, ప్రభు సన్నిధానంలో మీరు చేసిన ప్రతి దానికి ప్రతిఫలమును పొందుకోబోతున్నారు. దేవుడు సమృద్ధి అయిన దీవెనలు మీకు ఇవ్వబోతుండగా డెడికేట్ యువర్ లైఫ్స్ వన్స్ అగైన్. ప్రభువా తండ్రి, నేను నీతో మరి ఒకసారి నిబంధన చేస్తున్నాను ప్రభువా. నా జీవిత కాలం అంతయు నీతోనే ఉంటాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వారిలో నూతన ఆత్మను పుట్టించదనేసి ప్రభు అంటున్నాడు. నా న్యాయ విధులను వారి మనస్సులలో పెడతాననేసి వాగ్దానము చేసిన దేవుడు మన హృదయాలలో, మన మనస్సులలో ఎల్లప్పుడూ కూడా దేవుని న్యాయ విధులైన వాక్యాన్ని పెట్టే దేవుడు. ప్రభువా, నీ వాక్యము కొరకు నేను ప్రయాసపడే కృప దయచేయండి. నా తుది శ్వాస వరకు మీ వాక్యమును ధ్యానించే కృప దయచేయండి. డెడికేట్ యువర్ లైఫ్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళే వ్యక్తివి కాదు. పనులు మోసుకోబోతున్నావు, పనులు మోసుకుని వెళ్ళబోతున్నావు. దేవుడు వారి క్రియలను బట్టి మీరు చేసిన గడిచిన సంవత్సరాలలో మీరు చేసిన ప్రయాస ఫలము దేవుడు ఈ దినాన మిమ్మల్ని దర్శిస్తూ మీకు పనులను అందచేస్తూ ఉండగా మీరు పనులను మోసుకుంటూ మీ యొక్క గృహాలకు వెళ్ళబోతున్నారు. ముందున్న సంవత్సరం అంతయు దేవుడు తన నూతన అభిషేకము, నూతన వాత్సల్యత, నూతన కృపను దేవుడు దయచేయబోతుండగా అందరూ కూడా డెడికేట్ చేసుకోండి. డెడికేట్ యువర్ లైఫ్స్ అంటు గాడ్. డెడికేట్ యువర్ లైఫ్స్ అంటు గాడ్. ప్రభువా, నేను నీతో ఉడంబడిక చేస్తున్నాను ప్రభువా. నేను చేసిన ఒప్పందముపై ప్రభువా నా జీవిత కాలము నేను జీవిస్తాను ప్రభువా. కేవలం 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 1 వారం కాదు, లేదా కేవలం ఆదివారాలు మాత్రమే కాదు. నా జీవిత కాలమెల్లా
మీతో చేసిన ఒడంబడికపై నేను నిలుస్తాను ప్రభా. నేను ఎక్కడున్నా మీ నామము మహిమపరచబడాలి. నేను ప్రయాణములో ఉన్నా, నేను ఉద్యోగంలో ఉన్నా ప్రభా, నేను తండ్రి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా తండ్రి ఈవెన్ లేడీస్ అయితే వంట చేస్తున్నా ప్రభా తండ్రి నేను గృహములో ఉన్న పనులను చేస్తున్నా కానీ ప్రభా మీ సన్నిధి నాతో ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభా మీ సన్నిధి నాతో ఉండాలి ప్రభా. నన్ను నడిపించండి, అంతము వరకు నడిపించండి ప్రభా. Dedicate your lives. The presence of the living God is going to lead you through. దేవుని నూతన అభిషేకము, దేవుని నూతన తైలాభిషేకము ఆయన మీ మీద కుమ్మరించనయుండగా. Dedicate your lives unto God. Hallelujah. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు ప్రభా. తన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. ప్రభుతో తీర్మానం చేసుకుందాం ప్రభువా. నేను వాగ్దాన దేశము చేరు వరకు ప్రభా ఈ అరణ్య యాత్రలో కొనసాగుతాను ప్రభా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నాతో ఉంటానని వాగ్దానము చేసిన దేవా, మీ సన్నిధి నాకు తోడుగా వచ్చునుగాక ప్రభు అని ప్రభును వేడుకుందాం. జీసస్. హల్లెలూయా. వాగ్దాన దేశము నే చేరు వరకు, వాగ్దాన దేశము నే చేరు వరకు, అరణ్య యాత్రలో సాగి వెళ్ళేదను, అరణ్య యాత్రలో సాగి వెళ్ళేదను. పగలు మేఘ స్తంభమైన, రాత్రి అగ్ని స్తంభమైన, పగలు మేఘ స్తంభమైన, రాత్రి అగ్ని స్తంభమైన, యేసయ్యా రెక్కల నీడన సాగి వెళ్ళేదను, యేసయ్యా రెక్కల నీడన సాగి వెళ్ళేదను. ఈ క్రొత్త సంవత్సరం క్రీస్తేసు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. ఈ క్రొత్త సంవత్సరం క్రీస్తేసు అంకితం, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను, నా శేష జీవితం ప్రభుతోనే గడిపేదను. ప్రార్థన చేసుకుంటాం. అదే రీతిగా ఈ యొక్క ప్రార్థన అనంతరము మనము వాగ్దానములు కూడా మనం తీసుకోబోతున్నాము. విశ్వాసంతో దేవా ఈ సంవత్సరం కొరకు ఏ వాక్యం నీవు నా కొరకు ఇస్తున్నావు ప్రభువా, ఈ చిత్తానుసారమైన వాక్యంను నాకు దయచేసి ప్రభువా నన్ను బలపరచండి ప్రభువా, నన్ను నడిపించండి ప్రభువా అని ఒక విశ్వాసపూరితమైన రీతిలో ప్రార్థన శక్తితో విశ్వాసంతో యొక్క వాగ్దానములు తీసుకున్నట్టుకు మీరు సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చుమ్రరాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితుడా, మహాగరుడా మీకే స్తోత్రం తండ్రి. గొప్ప రాజా మీకే స్తోత్రం, అద్భుతకరుడా మీకే స్తోత్రం తండ్రి. అందరం లేచి నిలుచండి, ప్రార్థన చేద్దాం. నిద్రను మీ యొద్దకు రానివ్వకండి. లెట్స్ ఆల్ రైజ్ ఆన్ అవర్ ఫీట్, లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఫర్ ఎ వైల్. అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువా ఈ క్రొత్త సంవత్సరమును ప్రభువా నాకు, నా కుటుంబానికి ప్రభువా బహూకరించినందుకు మీకు స్తోత్రం ప్రభువా అని ప్రభువుకు చెప్తాం. Dedicate your lives. The presence of the living God is going to lead you through. దేవుని సన్నిధి నిన్ను నడిపించబోతుంది. దేవుని మహత్తరమైన సన్నిధి, ఆయన మేఘ స్తంభము, ఆయన అగ్ని స్తంభము నిన్ను నడిపించబోతుండగా అందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడండి. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరము దయాకిరీటముగా మాకు ధరింపచేసిన దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తన విత్తబడిన వాక్యము మా అందరి హృదయాలలో, జీవితాలలో ఫలించుటకు మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. తను మీ స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రయించండి. వారి వారి ఉద్యోగములను, వారి కుటుంబములను, కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ సన్నిధిని చూడవలనని ఆశతో వచ్చారు ప్రభా, మీరు ఆశీర్వదించండి ప్రభా. తండ్రి అనేకమైన పనులు తన్ని మోసుకొని వెళ్ళుటకు మీ కృపను మీరు దాయిచ్చేయండి. గడిచిన సంవత్సరం అంతయు వారు పడిన ప్రయాసకు ప్రభా ఈ నూతన సంవత్సరములో పనులు మోసుకుంటూ వెళ్ళదురుగాక ప్రభా. మీ నూతన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపై వర్షింప చేయబడునుగాక ప్రభా. మీకు
మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మీరు తండ్రి మీ యొక్క న్యాయ విధులను ప్రభా మా హృదయాలలో ఉంచుతానని వాగ్దానము చేసిన దేవా, మా మనసులలో ఉంచుతానని వాగ్దానము చేసిన దేవా, ప్రతి బిడ్డ జీవితంలో మీ న్యాయ విధులు నిలుచునుగాక ప్రభా, మీ వాక్యము నిలుచునుగాక ప్రభా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మీ వాక్యమే అంతము వరకు నడిపించునుగాక ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరే బలపరచండి ప్రభా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అదే రీతి ప్రభా తండ్రి ఉదయకాలము జరగబోయే ఆరాధనను కూడా మీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభా. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరే జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. అదే రీతి ప్రభా తన యొక్క సమయంలో విశ్వాసముతో ప్రభా తండ్రి మేము తండ్రి మీ యొక్క వాగ్దానములు తండ్రి మేము తీనయుండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మీ యొక్క బిడ్డలు విశ్వాసముతో యొక్క వాగ్దానములను తండ్రి తీర్చుండగా ప్రభా తండ్రి మీ యొక్క ఆశీర్వాదము వారికి మీరే అందించండి ప్రభా. మీ హస్తము చేత ప్రభువా మీరే వారికి అందించండి. నూతన కార్యములు జరుగునుగాక. ఈ వాగ్దానములు ప్రభువా ఆయా బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక ప్రభువా. తండ్రి ఈ సియోనులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి మీ శక్తితో మీరు నింపండి ప్రభువా. విజయ వీరులుగా తండ్రి కొనసాగింపచేయండి ప్రభువా. తండ్రి స్తోత్రం తండ్రి తన యొక్క వాగ్దానములు అనేక మందిని బలపరచునుగాక ప్రభా, ధైర్యపరచునుగాక, కొనసాగింపచేయునుగాక, విశ్వాసములో తను ఇంకను బలపరచునుగాక ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. సరిచేయునుగాక ప్రభా. తండ్రి మీ కృపను మీరే దయచేసి నడిపించండి తండ్రి. ఉదయకాలం జరిగే ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరూ సిద్ధపడి వచ్చినకు మీరే మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా. తండ్రి స్తోత్రం తండ్రి. ముందున్న కేక్ కటింగ్ కార్యక్రమానికి మీరు ఆశీర్వదించండి ప్రభా. తండ్రి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా అందరిపై మీ పరలోకపు దీవెనలు నూతన సంవత్సరం తండ్రి 2024 సంవత్సరం దీవెనలతో నింపి నడిపించవలసిందిగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన మహిమాన్వితమైన నామములో ప్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నిత్యమైన ఆదరణతో నడిపింపు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క నూతన సంవత్సరము కూడి వచ్చిన సంఘమంతటికి అదే రీతిగా ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనలో ప్రపంచవ్యాప్తముగా ఎక్కడెక్కడైతే ఆరాధనలో పాల్పంపులు పొందినారో తన బిడ్డలందరికీ, సార్వత్రిక సంఘములకు, సకల పరిశుద్ధులకు, ప్రభువును ప్రేమించు వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ క్రీస్తు రాకడ పర్యంతము సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నాడు. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. అందరికీ వందనాలండి. ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఒక 2 నిమిషాలు